ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి మీరున్న స్థలాల్లో కూర్చోండి. అమ్మా కొంచెం ఇటు జరగండి, ఫ్రీ కూర్చోండి, ఫ్రీ కూర్చోండి, జరగండి, పర్లేదు జరగండి, ఫ్రీ కూర్చోండి. రైట్, రెండు చేతులు పైకెత్తి ఒకసారి బిగ్గరగా యేసయ్య నామానికి మహిమ కలిగే విధంగా స్తోత్రం అనండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. బయట ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మరి ఇంతవరకు కూడా ఈ క్రీస్తు ఆరాధన పండుగలు రెండవ రోజు పాటలు పాడుతూ దేవుని యొక్క నామాన్ని స్తుతించి గణపరిచాం. మరి చక్కని ఆరాధన ప్రభువుతో ఏకమై దేవుని నామాన్ని స్తుతించడానికి ప్రభు ఒక మంచి అవకాశాన్ని మనందరూ కూడా అనుగ్రహించారు. దైవజనురాలు ఇద్దరు కూడా మనందరినీ ఆరాధనలోనికి నడిపించారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ క్రీస్తు ఆరాధన పండుగలు రెండవ రోజు వాక్యం అందించడానికి జీకొండూరు పరిసర ప్రాంతాల్లో ఒక ఘనమైన పరిచర్య జరిగిస్తున్న దైవజనులు మోక్షానందం అయ్య గారు మనందరికీ సుపరిచితులు. అనేక పర్యాయాలు మన మధ్యలోనికి కూడా వచ్చి ఆధ్యాత్మికంగా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నటువంటి దైవజనులు. మరి ఈ సంవత్సరం ప్రార్థనాపూర్వకంగా మేము ఆలోచన చేసినప్పుడు రెండవ రోజు అయ్యగారు తారీఖు ఇచ్చారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి చాలా సంతోషం. నేను ఎక్కువగా ఆలస్యం చేయక మరి దైవజనులకి సమయాన్ని నేను అప్పగిస్తాను. వారితో కూడా వచ్చినటువంటి మరి జాన్ పాల్ అన్నకి ప్రత్యేకమైన వందనాలు. నేను 6వ తరగతిలోనో 7వ తరగతిలో 2009, 8 ఆ టైం అనుకుంటా, సుమారు ఇంకా ముందే ఉండొచ్చేమో. డాడీ దగ్గర ఉండేవాళ్ళు. మరి కొంతమంది విశ్వాసులకి అన్న తెలుసు. మన దగ్గర ఆన్లైన్ ప్రార్థనలు జరిగినప్పుడు జాన్ పాల్ అన్న వచ్చేవాళ్ళు. అన్న పాడిన పాట, ఓ పాట నాకు ఇప్పటికీ గుర్తు. చిన్నప్పుడు అనిల్ కుమార్ గారి పాట పాడాడు అన్న. అది ఏ పాట మరి మొత్తానికి ఏదో మొత్తానికి పాట అనిల్ కుమార్ కొత్తగా వచ్చిన టైంలో ఆ పాట బాగా నోటెడ్ అయింది మాకు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి జాన్ పాల్ అన్నని దాదాపుగా 10-15 సంవత్సరాల తర్వాత మరలా చూడటం చాలా సంతోషం. మరి ఈ సమయంలో దైవజనులు అభిషక్తులు మోక్షానందం అయ్య గారికి ఈ సమయాన్ని నేను అప్పగిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. బయట ఉన్నవారు, పక్కన ఉన్నవారు కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ ఘననామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అలాగే బయట ఉన్నవారు కూడా, మీకును మాకును మధ్య అగాధమేమి లేదు, కానీ మధ్య గోడ మాత్రమే ఉంది. ఏం పర్లేదు, చక్కగా వాక్యం వినాలి. ఓకే. నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన అభిషక్తులైన దైవజనులు ప్రవీణ్ గాడ్సన్ గారికి, రాజేష్ పాల్ గారికి, వారి కుటుంబాలకి ప్రత్యేకమైన వందనాలు. వారి సహవాస సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. చక్కగా ఆర్కెస్ట్రా వాయిస్తున్నటువంటి, అలాగే బైక్ సిస్టమ్ ఆపరేట్ చేస్తూ కెమెరా మ్యాన్లకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మన ధ్యానం కోసమై పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరచి ఒక వాక్యం చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. అందరూ చూడాలి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుతున్నాను. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నువ్వు అందరూ చిన్న మాట ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువా, నాతో స్పష్టంగా మాట్లాడండి అయ్యా.
వినుబుద్ధినివ్వండి అయ్యా, గ్రహించే మనసు ఇవ్వండి అయ్యా. ఆత్మదేవుడా మీరు మాతో ఉండండి, మాతో మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి. చదువుకున్న వాక్య భాగము యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యంలో నుండి చదివాం. ఈ పూట నేను రెండు మాటలు గుర్తు చేస్తాను. రెండు మాటలు అన్నారు కదా అని 2 నిమిషాలు అయిపోద్ది అనుకునేరు. మొదటి మాట, ఆయన ప్రత్యక్షమైనప్పుడు. రెండో మాట, ఆయనను పోలి ఉందుము. చెప్పండి. మొదటి మాట ఏంటి చెప్పండి? సూపర్. రెండవ మాట అది. మొదటి మాట చెప్పి రెండవ మాట తర్వాత చెప్పుకుందాం. ముందు మొదటి మాట మాట్లాడుకుందాం. ఓకే, ప్రైజ్ లార్డ్. ఎఫెక్ట్స్ మొత్తం తీసేయండి, పాట పాడేటప్పుడు మాత్రమే. కొంచెం ఈ గెయిన్ పెట్టండి, కొంచెం వీటిని గెయిన్ చేయండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. కొంచెం పెట్టండి. స్తోత్రం, స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటే ఏంటి? ఇంతకీ ఆయన అంటే ఎవరక్కడ? ఓ సూపర్, ప్రభు అయిన యేసు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటే ఒక మాటలో ఆయన బయలుపరచబడినప్పుడు అంటే ఆయన కనబడినప్పుడు, ఆయన మనకి కనపరచబడినప్పుడు అని అర్థం. అచ్చు తెలుగు మాటలు చెప్పాలంటే జాగ్రత్తగా వినాలి. ఆయన ప్రత్యక్షతలు మనకి ఒక 3 మీకు గుర్తు చేస్తాను. యోహాను ఏ విషయం మాట్లాడుతున్నాడో కూడా మనం తెలుసుకుందాం. మొదటిది చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మొదటి మాట ధ్యానం చేద్దాం అనుకున్నాం కదా, ఆ మొదటి మాట గురించి మాట్లాడుతున్నాను. కొంచెం చదవండి. మన రక్షకుడైన, అంతేనమ్మా? మళ్ళా చదవండి 4వ వచనం. 2:11 చదవండి ముందు. 2:11 చదవండి. ఇది ఏలయనగా సమస్త మనుష్యులకు ప్రత్యక్షమై. ఇప్పుడు వినండి, దేవుని కృప ప్రత్యక్షమై. జాగ్రత్తగా వినాలి. కృపా ప్రత్యక్షత అనండి. ఓకే, నేను మొదట 3 చెప్తా అన్నాను కదా, అందులో ఒకటి కృపా ప్రత్యక్షత. మరొకసారి అనండి. ఓకే, దానికి మరొక పేరు కూడా ఉంది. మళ్ళీ 2 పదాలు ఉన్నాయి ఇందాక చదివిన మాటలు. 3:4లో మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుని ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. అంటే కృపా ప్రత్యక్షత అన్నారు చూసారా, దానికి మరొక పేరు ఏంటంటే ప్రేమా ప్రత్యక్షత. దానికి మరొక పేరు ఏంటంటే దయా ప్రత్యక్షత. జాగ్రత్తగా వినాలి. కృపా ప్రత్యక్షత లేదా దయా ప్రత్యక్షత లేదా ప్రేమా ప్రత్యక్షత అన్న ఒకటే. సరే, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్క మాట చెప్పుకుందాం. కృపా ప్రత్యక్షమైనప్పుడు అని ఉంది కదా, కృపా ప్రత్యక్షత. యేసు ప్రభు ప్రత్యక్షతల్లో మొదట చెప్తున్నాను, కృపా ప్రత్యక్షత. ఆయన కృపతో ప్రత్యక్షమయ్యాడు చూసారా, అది దేనికోసమో స్పష్టంగా అక్కడ రాయబడింది. చూడండి ఏమనుంది? సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏం అర్థం చేసుకోవాలి ఒక్క మాటలు అంటే, యేసు ప్రభువారు మానవుడిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి అందరి కొరకు, మానవాళ్ళందరి కొరకు రక్తము కార్చి చిందించి
ఆయన చనిపోయి తిరిగి లేచి మూడవ దినాన్ని అందరూ చూస్తుండగా పరలోకానికి వెళ్ళిపోయాడు. గుర్తుంది కదా? అంటే మొదటి రాకడ, యేసయ్య మొదటిసారి భూమి మీదకి వచ్చిన సందర్భాన్ని బైబిల్ చెప్తుంది. కృపా ప్రత్యక్షత. హల్లెలూయా చెప్పండి. యేసయ్యా మీరు ఎందుకు కృపతో ప్రత్యక్షమయ్యారు, కృపగా ప్రత్యక్షమయ్యారంటే అక్కడ రాస్తున్నాడు పౌలు భక్తుడు, సమస్త మనుషులకు రక్షణకరమైనది. హల్లెలూయా. అంటే మొదటిసారి ఆయన ప్రత్యక్షమైంది దేనికంటే మనుషులందరూ రక్షణ పొందాలని. చెప్పండి ఏంటది అమ్మా? ఏంటంట? ఆయన మొదటిసారి ఈ లోకానికి వచ్చింది కారణం ఎందుకంటే అందరూ రక్షణ పొందాలి. ఆయన రక్షణ పొందడానికి చేసిన కార్యం ఏంటి? మనందరి కొరకు చనిపోయాడు ఆయన, మనందరి కొరకు రక్తం చిందించాడు ఆయన. చచ్చిపోయింది, లేకపోతే మరణించింది, సిలువలో వేలాడింది, ఆయన దెబ్బలు తిన్నది, ముళ్ళ కిరీటం పెట్టించుకుంది, డొక్కలో పొడిపించుకుంది, చేతగాకో తప్పించుకోలేకో కానే కాదు. మౌని అయిపోయాడంటే ఏదో చేతగానివాడు అన్నట్టు కాదు. ఎవరు అన్నారు కదా, 3 మేకులు పీక్కోలేని వాడు మీకు దేవుడు ఎలా అవుతాడని. ఆ 3 మేకులు పీక్కోలేక కాదు. మీకు అర్థమవుతుందా? మరి ఎందుకు యేసయ్య మౌనంగా ఉన్నాడు? ఎందుకు ఆయన ఎదురు తిరగలేదు? నేను కోరుకుంటే 12 వ్యూహ సైన్యములు వచ్చేస్తారు, కొన్ని వేల దూతలు దిగొస్తారు అన్నాడు. ఒక్క దూత యొక్క శక్తే అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆ రోజున 185,000 మంది సైన్యాన్ని హతమారిస్తే ఒక్క దూత ఒక రాత్రి. మరి ప్రభు కోరుకుంటే కొన్ని వేల దూతలు దిగొచ్చేస్తారు, లక్షల దూతలు దిగొచ్చేస్తారంట. వ్యూహం ఒకటింటికి 6,000 అయితే 12 వ్యూహ సైన్యాలు అన్నాడు. 12 × 6,000 లెక్కేసుకోండి. అన్ని వేల దూతలు వచ్చేస్తారని ప్రభు చెప్తే మరి ఎందుకని ఆయన మౌనంగా ఉన్నాడు? ఆయన కొండ మీద నుంచి తోసేయాలనుకున్నారు, కానీ పారిపోయాడు. అక్కడ రాళ్ళు ఎత్తారంట చంపడానికి, అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడు. మరి ఇప్పుడు ఎందుకు తప్పించుకోవాలి? సిలువ మరణం సిలువ వేస్తానంటే, అన్యాయపు తీర్పు తీరుస్తుంటే మౌనిగా ఎందుకు అయిపోయాడు? ఒక్కటే కారణం, ప్రభు తన గురించి పరలోకంలో నిర్ణయించబడింది ఏంటి తెలుసా? ఈ భూమి మీదకి వచ్చి సిలువ మ్రాను మీదే చనిపోవాలని నిర్ణయించబడింది. స్తోత్రం చెప్పండి. హలో, అసలు యేసయ్య వచ్చిందే ఈ లోకానికి చనిపోవడానికి. ఈ సత్యం వాళ్ళకి తెలియట్లా, అవునా? అసలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే చనిపోవడానికి. అందుకని మీ ప్రభు చనిపోయాడేంటి, రక్తం చిందించడం ఏంటి, ఆయన పీక్కోలేకపోయాడేంటి మేకులు? నో నో నో, అసలు వచ్చిందే చనిపోవడానికి. స్తోత్రం చెప్పాలా? మిమ్మల్ని అడిగితే మీరు ఎందుకు పుట్టారంటే బ్రతకడానికి పుట్టాం, తినడానికి పుట్టాం, బియ్యం పుచ్చిపోకుండా. ఎన్నో కారణాలు చెప్తాం మనం, కానీ యేసయ్యని అడుగుదాం, ప్రభువా మీరు ఎందుకు పుట్టారయ్యా అంటే ప్రభు చెప్తున్నాడు, నేను చచ్చిపోవడానికి పుట్టాను. ఎందుకు ప్రభువా? ఆయన చావు మనకు జీవం, ఆయన మరణం మనకు జీవం అయిపోయింది. హల్లెలూయా. ఆయన దెబ్బలు మనకు స్వస్థత, ఆయన తృణీకారం మనకు అంగీకారం. ఆయన తగ్గించబడింది, కింద వరకు భూమి మీదకి వచ్చింది మనల్ని హెచ్చించడానికి. ఆయన చెప్పండి, దెబ్బలు తిన్నది మనకు స్వస్థత కలగడానికి. ఆయన పాతాళ వరకు వెళ్ళింది మనల్ని పరలోకానికి చేర్చడానికి. హల్లెలూయా. అందుకే చనిపోయానంటున్నాడు ఆయన. ఇప్పుడు మీకు అర్థమైందా? మొదటి ప్రత్యక్షత ఎందుకంటే అందరిని రక్షించడానికి. ఆయన రక్షకుడు. ఎటువంటి రక్షకుడు అని మీకు 2 మాటలు చెప్పైనా, సేవియర్, రక్షకుడు, సేవియర్. ఇంగ్లీష్లో సేవియర్ అనే పదాన్ని SAVIOUR. ఎస్ అంటే సెంట్ సేవియర్, అంటే పంపబడిన రక్షకుడు. పరలోకం నుంచి పంపబడ్డాడు. అందుకే ప్రభు అంటాడు, నేను గ్రంథపు చుట్టలో రాయబడినట్లు నేను వచ్చి తిని తండ్రి నీ చిత్తము నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. సెంట్ సేవియర్ అంటే పంపబడిన రక్షకుడు. ఎస్ తర్వాత యాక్షన్ ఉందండి, అటానమీ సేవియర్ అంటే నీ పాపములన్నీ ప్రాయశ్చిత్తం చేయడానికి, నివృత్తి చేయడానికి, తీసివేయడానికి వచ్చిన రక్షకుడు. హల్లెలూయా. తర్వాత ఏముందండి? వ్యాలిడ్ సేవియర్ అంటే ఆయన కార్చిన రక్తం ఈ రోజు వరకు అది పనిచేస్తుంది. 2000 సంవత్సరాల క్రితం కార్చిన రక్తం ఈ రోజు ఎలా పనిచేస్తుందంటే 13:21 ఎబ్రీ పత్రికలో నిత్య నిబంధన సంబంధమగు రక్తం అన్నాడు. ఏ రక్తం ఇది? ఈ రోజు వరకు ఫ్రెష్గా ఉందంట. వధించబడిన గొర్రెపిల్ల అనే మాట దగ్గర గ్రీకు భాష మూల భాషలో ఫ్రెష్గా ఇప్పుడే వధించబడింది అన్నట్టు అంట అర్థం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందుకని వ్యాలిడ్ సేవియర్. ఈ రోజు కూడా ఆ రక్తమును ఒప్పుకుంటే, క్షమాపణ అడిగితే ఆ రక్తములో విడుదల పొందుతాం మనం. తర్వాత ఏముందండి?
ఇంపార్టెంట్ సేవియర్. ఆయన ఎంతో ప్రాముఖ్యమైన వాడు. ఈయన ద్వారా తప్ప మరొక వ్యక్తి ద్వారా రక్షణ కలగదు. ఈ రక్షణ చాలా ముఖ్యమైనది కూడా. అందుకే అందరూ రక్షణ పొందేయాలట. రక్షణ నిర్లక్ష్యం చేయొద్దట. అర్థమైందండి? తర్వాత అక్షరం ఏంటి? SAVI. ఓన్లీ సేవియర్. ఈయన తప్ప మరొక రక్షకుడు లేడు. ఏమండి, పరలోకం వెళ్ళడానికి మార్గం ఈయనే. ఓన్లీ సేవియర్. ఈయన మాత్రమే రక్షకుడు. వన్ ఆఫ్ ద సేవియర్ కాదు, ఓన్లీ సేవియర్. వన్ ఆఫ్ ద సేవియర్ అంటే ఈయన కూడా ఒక రక్షకుడు కాదు. ఈ ప్రపంచమంతటికి రక్షకుడు ఈయనొక్కడే. ఏమండి పరలోకం వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయండి. ఆ మార్గాల్లో ఇది ఒక మార్గం అండి. నో, ఇది ఒక్కటే మార్గం. చప్పలు కూడా తెలుసండి. ఏమర్థమైంది మీకు? ఇది కూడా ఒక మార్గమా? ఇదొక్కటే మార్గమా? ఓన్లీ సేవియర్. ఏమంటే ఇది బెస్ట్ వే. పరలోకి వెళ్ళడానికి ఒక బెస్ట్ వే? నో బెస్ట్ వే, ఓన్లీ వే, ఈజీ వే. పరలోకి వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయండి, అవన్నీ కష్టమైన మార్గాలు. ఇది మాత్రం ఈజీ మార్గం. నో ఈజీ, ఓన్లీ వే. నో ఈజీ వే, ఓన్లీ వే. అంటే ఈయన మాత్రమే రక్షకుడు, ఈయన ద్వారానే పరలోకం. అయిపోయింది కదా. యూనివర్సల్ సేవియర్ అంటే లోకమంతటికి ఈయనే రక్షకుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. తర్వాత రిటర్నింగ్ సేవియర్, రాబోతున్న రక్షకుడు. ఆయన వచ్చినప్పుడు కూడా మన దేహాలకు విమోచన, మన దేహమును విమోచించి ఆయన రక్షణ, కడవరి రక్షణ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చచ్చిన నాకు నిత్యత్వమునియా, నిచ్చెనవైతివయా, మృత్యుంజయుడా, పచ్చని నీ ప్రేమ ఎచ్చట చూతునయా, ముచ్చట నీవేనయా, ప్రేమాపూర్ణుడా, నా ప్రాణనాథుడా. హల్లెలూయా. ప్రేమాపూర్ణుడా, నా ప్రాణనాథుడా, నీ నామమే పాడెదన్, దేవాది వాక్యమే చాటెదన్. చచ్చిన నాకు నిత్యత్వము నీయా, నిచ్చెనవైతివయా. చచ్చిన నాకు నిత్యత్వము నీయా, నిచ్చెనవైతివయా, మృత్యుంజయుడా, పచ్చని నీ ప్రేమ, మృత్యుంజయుడా, పచ్చని నీ ప్రేమ ఎచ్చట చూతునయా, ముచ్చట నీవేనయా. ప్రేమాపూర్ణుడా, నా ప్రాణనాథుడా. హల్లెలూయా. ప్రేమాపూర్ణుడా, నా ప్రాణనాథుడా, తరతరములకు ప్రభువా, యుగ యుగములకు రాజువా. చప్పట్లు. తరతరములకు ప్రభువా, యుగ యుగములకు. శరణు తనుచు నిన్ను వేడ, కరములెత్తి నిన్ను పిలువ. శరణు తనుచు నిన్ను వేడ, కరములెత్తి నిన్ను పిలువ. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, ఎన్నడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా. నిన్నారేడు ఏకరీతిగా ఉన్నావా, ప్రేమాపూర్ణుడా, నా ప్రాణనాథుడా. హల్లెలూయా. ప్రేమాపూర్ణుడా, నా ప్రాణనాథుడా. అందరూ చెప్పాలి. ప్రేమాపూర్ణుడా, నా ప్రాణనాథుడా. హల్లెలూయా. ప్రేమాపూర్ణుడా, నా ప్రాణనాథుడా, నీ నామమే పాడెదం, దేవా నీ వాక్యమే చాటెదం. నీ నామమే పాడెదం, దేవా నీ వాక్యమే చాటెదం, నీ నామమే
ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీ వాక్యమే సాటేదం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆయన అద్భుతమైన రక్షకుడైతే ఆయన మొదటిసారి ప్రత్యక్షమైంది సమస్త మనుషులకు రక్షణకరమైనది. అందుకే ఈ లోకానికి వచ్చాడు, అందుకే చనిపోయాడు, అందుకే రక్తం చిందించాడు, అందుకే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నోరు తెరవలేదు. అన్యాయం జరుగుతున్న నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు జరుగుతున్న నోరు తెరవలేదు. పిడిగుద్దులు గుద్దుతున్నా, ముళ్ళ కిరణం పెడుతున్నా, కొళ్ళలతో కొడుతున్నా, మేకులు కొడుతున్నా నోరు తెరవలేదు. ఎందుకో తెలుసా? నువ్వు నోరు తెరిచి తండ్రి అని పిలవడానికి. హల్లెలూయా. తండ్రికి మనకున్న వైరుధ్యం, విరోధాన్ని తొలగించడానికి, పరలోకమునున్న ప్రజలను భూలోకమునున్న వారిని ఏకం చేయడానికి. హల్లెలూయా. దేవుడు లేని పరజనులము, మహిమ లేదు, వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు. కానీ దేవుడు యేసుక్రీస్తు రక్తం వల్ల ఆయన దగ్గరికి రావడానికి, తండ్రి దగ్గర రావడానికి ఆయన నోరు తెరవలేదట. అలాగన మనకు రక్షణ దొరికింది. యేసుక్రీస్తు కార్చిన రక్తం వల్ల, ఆయన ప్రాణత్యాగం వల్ల మనకు రక్షణ వస్తుంది. అందుకే మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు. ఈ పాయింట్లో మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆయన రక్షకుడై ఉండగా, రెండు చేతులు చాపి రక్షిస్తానని మిమ్మల్ని పిలుస్తుండగా, ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా రక్షణ పొందేసేయండి. మారు మనసు పొందిన వారు మారు మనసు పొందేయండి. మారు మనసు కూడా పొందేసామయ్యా, బాప్తిసానికి ఆలస్యం చేస్తున్నావు అనుకుంటున్నావా? బాప్తిసాన్ని కూడా ఆలస్యం చేయొద్దు. సమయం ఎప్పుడో ఎవరికి ముగింపు ఉందో తెలియదు. ఆ మధ్య ఒకసారి బీసెంట్ రోడ్లో వెళుతుంటే ఒక 50 సంవత్సరాల ముసలాయన, అంటే 55 సంవత్సరాలు ఉంటేలేండి, నడుస్తాను అనగానే పడిపోయాడు. అందరు దగ్గరకు గుమ్ముగూడేశారు. ఏమైందని కలరబడుతుంది. ఈ లోపల 108కి ఫోన్ చేశారు. రానే వచ్చింది 10 నిమిషాల్లో. సిటీలో కదా, వన్నీ వచ్చి చూశాడు. ఇప్పుడే 5 నిమిషాలు అవుతుందని చచ్చిపోయింది అన్నాడు ఆయన. వెళ్ళిపోయారు తీసుకెళ్లకుండా. మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. మనిషికి చావు, యేసయ్య రాకడ ఎప్పుడు జరుగుతుందో తెలియదండి. త్వరగా రక్షణ పొందేసేయండి. పరిస్థితులు బాగలేదు, భవిష్యత్తు అంతా దారుణంగా ఉంది, వ్యతిరేకతలు ఎక్కువైపోయాయి, సాతాను చెలరేగుతున్న రోజుల్లో ఉన్నాం. యుద్ధాలు, యుద్ధ వాతావరణాలు చూడండి, కరువులు, భూకంపాలు, పరిస్థితులు దారుణంగా ఉన్నాయండి. ఆటంకాలు, వ్యతిరేకతలు. త్వరగా రక్షణ పొందేయటం మంచిది. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. నేను ఎలా బాప్తిసం పొందని చెప్పనా? నేను 12వ సంవత్సరంలో మారు మనసు పొందాను. పాస్టర్ గారు అంటే పరిచర్యకి వెళుతున్నాను, పాటలు పాడుతున్నాను, డ్రమ్ము కొడుతున్నాను, పరిచర్య చేస్తున్నాను, చీపురు పెట్టి చచ్చి ఊడుస్తున్నాను, పట్టాలు వేస్తున్నాను, మైక్ పెడతాను, మైక్ లైటింగ్ పెట్టేసి కోటాలు రెడీ చేసేస్తాను, అన్నీ రెడీ చేసేవాడిని. ఆయన బాప్తిసం పొందాలి. చిన్న వయసు కదా, నన్ను ఎవరు తీసుకోమని అంటలేదు, కానీ నా ప్రభు నాతో మాట్లాడాడు. మారు మనసు పొందాను, తీర్మానాలు చేసుకున్నాను, అంతా అయిపోయింది, పరిశుద్ధంగా బ్రతుకుతున్నా, బాప్తిసం పొందాల. ఒకరోజు పాస్టర్ గారు చెప్పారు, మా పాస్టర్ గారి పేరు సుందరరావు గారు, ఈరోజు బాప్తిస కార్యక్రమాలు ఉన్నాయా, పాటలు పాడుకుంటూ డ్రమ్ము కొట్టుకుంటూ వెళ్ళాలి, నేను వెనకాల వస్తాను, మీరు ముందుగా తీసుకెళ్ళండి అన్నాడు. అందరూ బాప్తిసం ముందు వాళ్ళందరూ సహకరించే వాళ్ళందరూ వస్తున్నారు. మేము డ్రమ్ము కొట్టుకుంటూ పాటలు పాడుకుంటా, నేనే డ్రమ్ము కొడుతున్నా, నేనే పాటలు పాడుతున్నా, నాతో పాటు యవనస్తులు ఉన్నారు. వెళ్ళిపోయి అక్కడ బాప్తిసం దగ్గర బాప్తిస కార్యక్రమం అయిపోయినాయి. లాస్ట్లో పాస్టర్ గారు అంటున్నారు, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. దైవ సేవకులు, దేవుని ఆత్మ నన్ను నెడుతుంది, నాకు తెలియకుండా, వెళ్ళు నువ్వు బాప్తిసం ఉంది, ఆలస్యం ఎందుకు చేస్తున్నావు అని. పాస్టర్ గారికి నా గురించి తెలుసు, ఆయన ఎదురు చెప్పలేదు. ఏంటయ్యా వచ్చేసావని. నేను దిగేశానండి, నాకు ఇచ్చేయండి పాస్టర్ గారు అంటే. నా గురించి ఆయనకి తెలుసు కాబట్టి ఏ అనుమానం లేకుండా ఆయన బాప్తిసం ఇచ్చేసాడు. నేను బాప్తిసానికి ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ నన్ను నెట్టాడు. హలో, దేనికైనా ఆలస్యం చేయొచ్చు, కానీ బాప్తిసానికి మాత్రం ఆలస్యం చేయకండి. త్వరగా బాప్తిసం పొందేయండి, త్వరగా రక్షణ పొందేసేయండి. యేసు ప్రభు ప్రత్యక్షమైంది మనుషులందరూ, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. అలా చెప్పండి గట్టిగా. రెండో ప్రత్యక్షం చెప్తాను. తెస్సలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. తెస్సలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ప్రభు అయిన యేసు తన ప్రభావముతో కూడా కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి
అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమైనప్పుడు. ఒక్క నిమిషం ఆగండి. మొదటిది ఏం చదివాం? అయ్యో మర్చిపోయారా? దేనికోసం కృపా ప్రత్యక్షత? అందరూ రక్షణ పొందాలని. మీ ఇంట్లో ఎంతమంది రక్షణ పొందారు? ఇంకా ఎంతమంది పొందాలి? తీర్మానం చేసుకుని కోటాలో ఆలోచన చేయండి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తానన్నాడు యెహోషువ. కొర్నేలి తన ఇంటి వారు రక్షణ పొందేశారంట. చెప్పండి. చెరసాల నాయకుడు వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమయ్యారు? రక్షణ పొందేశారు. చెప్పండి. లోదియా తన ఇంటి వారు. మరి మీరు మీ ఇంటి వారు ఇక తీసుకోండి మీరే నిర్ణయం. అది మొదటి ప్రత్యక్షత. రెండవది చదువుతున్నాను చూసారా? అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమైనప్పుడు. అదేంటయ్యా అంటే నేరుగా భూమి మీదకి వచ్చేటప్పుడు యేసయ్య గురించి రాయబడింది. భూమి మీదకి మరలా రాబోతున్నాడు, దాని గురించి చెప్పాడు. అగ్ని జ్వాలలలో ప్రత్యక్షం కాబోతున్నాడు. హల్లెలూయా. మనకు అగ్ని జ్వాలలు అనప్పుడు అర్థమవుతుంది తీర్పు. అది తీర్పు. యుద్ధం జరుగుతుంది. భూలోక సైన్యాలన్నీ, అప్పుడున్న సైన్యాలు 200 కోట్ల మంది ఉంటారంటండి. ఈ కోట్ల మంది సైన్యాలన్నీ ఏకమై దేవుడితో యుద్ధం ప్రకటిస్తే ఓడిపోతారంట లోకమంతా. యుద్ధ వాతావరణం, యుద్ధ ప్రభావం వల్ల ప్రజలంతా నశించిపోతారు, దేవుని చేతిలో నాశనం అయిపోతారండి ఆ పాపులంతా కూడా, అన్ని జనులంతా కూడా. దేనికండి ఈ కోపము అంటే ఇక్కడ చూడండి, వచనం రాయబడింది. అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమైనప్పుడు అదిగో దేవుణ్ణి ఎరుగని వారికి. చూడండి, దేవుడు అంటే మాకు తెలియలేదు, అయ్యా అర్థం కాలేదు అన్న వాళ్ళకి. 2, మాకు దేవుడు అవసరం లేదు ఎన్ని అన్న వాళ్ళకి. రెండోది, దేవుని సువార్తకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడను. సువార్త అర్థమైంది, యేసయ్య అర్థమయ్యాడు, యేసే దేవుడని, యేసే రక్షకుడని అర్థమై కూడా మాకు యేసు ప్రభు అవసరంలా, మాకు ఇది అవసరం లేదనుకుని వ్యతిరేకించారు, లోబడలేదంట. ఇలాంటి వారికి, మిమ్మును శ్రమపరిచిన వారికి, చాలు దేవుని పిల్లల్ని శ్రమ పెట్టిన వారికి, వీళ్ళందరి మీదకి దేవుని ఉగ్రత, దేవుని కోపం రాబోతుంది. దాని పేరేంటంటే అగ్ని జ్వాలలలో ప్రత్యక్షత. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు నాశనాలు జరుగుతాయి, నష్టాలు జరగబోతున్నాయి, యుద్ధం చేయబోతున్నాడు లోకంలో వ్యతిరేకించిన వాళ్ళందరి మీదకి. దేవుని ఎరగని వారికి, సువార్తకు లోబడని వారికి, ఆయన శ్రమ పెట్టిన భక్తుల్ని శ్రమ పెట్టారు, ఆ శ్రమ పెట్టిన వారందరి మీదకి దేవుని కోపం దిగిరాబోతుంది. దీనికి బైబిల్ పెట్టిన పేరు అగ్ని జ్వాలలలో ప్రత్యక్షత. ఇప్పుడు మూడవది చెప్తాను. ఇదే తీతు, మనం చదివాం కదా, తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. అనగా మహాదేవుడును 2:13 చదువుతున్నారు, జాగ్రత్తగానండి. మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమా యొక్క ప్రత్యక్షత. అందరూ వినాలి. యేసుక్రీస్తు మహిమా ప్రత్యక్షత అనండి. ఇప్పుడు మిమ్మల్ని మూడు చెప్పాను, మూడిట్లో ఒక్కొక్కటి చెప్పండి అమ్మా. దేనికోసం? మరి రెండవది, అది ఎక్కడికి వస్తున్నాడు? అది కూడా భూమి మీదకే మరలా రెండవసారి. కానీ భూమి మీదకి ఈసారి వచ్చేటప్పుడు రక్షించడానికి కాదు, కాపాడడానికి కాదు. నాశనాలు జరుగుతాయి, నష్టాలు జరుగుతాయి. అర్థమవుతుందండి? మూడవది చెప్పాలి. మూడవది ఏంటి? మహిమా ప్రత్యక్షత అనండి. మహిమతో ప్రత్యక్ష మాటలో ఉంది, మహిమతో ప్రత్యక్షం కాబోతున్నాడట. హల్లెలూయా. ఈ మహిమా ప్రత్యక్షత గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఏమిటి, ఇది ఎప్పుడు జరుగుతుందంటే భూమి మీదకి వచ్చేది కాదు. మొదటిసారి వచ్చేది అయిపోయింది. ఇక రాబోతున్న రాకడలో భూమి మీదకి వచ్చేది మనం తెలుసుకున్నాం. కానీ భూమి మీదకి వచ్చే ముందు మధ్య ఆకాశానికి ప్రభు రాబోతున్నాడు, ఆ ఆకాశ మండలానికి రాబోతున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. 19వ శతాబ్దంలో అంటే 1812, 1820, 1815 ఆ సంవత్సర కాలాల్లో, ఆ 10-15 సంవత్సరాలు అంటే 1812 నుంచి ఆ టైంలో ఒక గొప్ప దైవజనుడు, డార్బే అనే ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు.
యూరప్ ఖండంలో అంత యుద్ధాలు జరుగుతున్నాయి. దాని ప్రభావం కరువులు వచ్చేసాయి. అక్కడున్న ప్రజలందరూ యాతన పడుతున్నారు. 1812లో ఒక దైవజనుడు సండే స్కూల్ ప్రారంభించాడండి. ఆయన పేరు ర్యాక్స్ అంటారు. ఆయన సండే స్కూల్ అప్పుడే మొట్టమొదటి సండే స్కూల్ ప్రారంభమైంది. ఆ సండే స్కూల్లో వాక్యం విన్న వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, పిల్లలు యవనస్తులు అయిపోయారు. ఆ టైంలో యుద్ధాలు జరుగుతున్నాయంట. యుద్ధ వాతావరణాల్లో ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచన చేస్తూ ఈ కరువులేంటి, యుద్ధాలేంటి అని ఆ టైంలో ఆలోచించిన వాళ్ళే బైబిల్ చదవడం బాగా మొదలుపెట్టారంటండి. వీళ్ళ దృష్టాంతం దేని మీదకి వెళ్ళిందంటే ప్రవచనాల గ్రంథాల మీదకి వెళ్ళిందంట. యుగాంతం గురించి ఆలోచిస్తున్నారంట, అంతం గురించి ఆలోచిస్తున్నారంట, రేపేం జరగబోతుందో ఆలోచిస్తున్నారంట. ఈ ధ్యానం చేస్తుంటే అక్కడున్న దైవ సేవకులు కూడా కూర్చుని వాళ్ళతో పాటు ధ్యానం చేయడం మొదలెట్టారంట. ఆ టైంలోనే జేఎన్ డార్బీ అనే గొప్ప దైవజనుడు, సువార్తను విని రక్షణ పొందిన దైవజనుడు, గొప్ప మేధావి అవ్వాలి, గొప్ప జడ్జి స్థానంలో ఉండాలి, పార్లమెంట్లో మాట్లాడేవాడుగా ఉండాలి అని వాళ్ళ నాన్న అనుకుని పెంచాడంట, చదివించాడంట. అతను చదువుతున్న చదువులన్నీ ప్రక్కన పెట్టి రక్షణ పొందేసి దేవుని కోసం సేవ చేయడం మొదలు పెడితే అతనికి దేవుడిచ్చిన దర్శనం ప్రకారం, భారం ప్రకారం రాకడను గురించి, ప్రవచనాలన్నీ, భవిష్యత్తుని గురించి ధ్యానం చేస్తున్నాడంటండి. ధ్యానం చేస్తుంటే అప్పుడు వరకు క్రైస్తవులు ఏం బోధించారంటే యేసు ప్రభు రాకడ ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా యేసు ప్రభు భూమి మీదకి వస్తాడు, ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఇక ఎత్తబడటం విడవబడటం ఏం ఉండవని అవేం తెలియదంట. అప్పుడు ఒకటే అంట, యేసు ప్రభు వస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు. కాబట్టి మనమందరం క్రైస్తవ రాజ్యాన్ని స్థాపించాలని ఎంతమంది వ్యతిరేకంగా ఉంటే అంతమందిని హతమార్చడానికి ప్రయత్నం చేశారంట క్రైస్తవులు. ఆ రోజు ఇజ్రాయిల్ను కూడా అసహించుకున్నారంట ఆ రోజుల్లో. కారణం ఏంటంటే యేసు ప్రభు నేరుగా వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడని. అదే అర్థమైందంట. ఎప్పుడైతే ఈ డార్బీ అనేటువంటి దైవజనుడు కూర్చుని ధ్యానం చేస్తున్నాడో దేవుడు అతనికి ఒక్కొక్కటి బయలుపరుస్తున్నాడంట. పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తుంటే ఏం చేశాడంటే ఈ గ్రంథంలో ఉన్న వాక్యాలన్నీ చదువుతుంటే ఆయనకు అర్థమైందంట, యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చే ముందు మధ్యాకాశానికి కూడా వస్తాడు, సంఘాన్ని తీసుకువెళతాడు, ఆ తర్వాత భూమి మీద శ్రమలు వస్తాయి, ఆ తర్వాత శ్రమల తర్వాత యేసు ప్రభు భూమి మీదకి వస్తాడు అని క్లారిటీగా ఇచ్చాడంట. ఆ తర్వాత నుంచి స్పష్టంగా ఎప్పుడైతే ఆ ప్రసంగాలు చేయడం మొదలు పెట్టారో వారానికి 1000 మంది రక్షించబడుతున్నారంట. వారం వారం అలా వేల మంది రక్షించబడుతుంటే ఖండమంతా సువార్తతో నింపబడి యేసయ్య రాకడ గురించి ప్రకటించడం మొదలు పెట్టారంట. ఆ ప్రకటన మొదలుకొని ఈ రోజు వరకు యేసు ప్రభు రెండవ రాకడ క్లారిఫికేషన్ అందరి చేతుల్లోకి వచ్చింది. అందరి దగ్గరకు ఎలాగంటే చెప్పన, సంఘము ఎత్తబడటం యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు జరుగుతుంది అని. స్తోత్రం చెప్పండి. ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు యేసయ్య తన సంఘాన్ని పిలుచుకుంటాడు. ఎందుకు అంటే సంఘము ఈ భూమి మీద శ్రమలలో ఉండకుండా, నాశనాల్లో ఉండకుండా, నష్టములో ఉండకుండా తప్పించడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. భూమి మీద నాశనాలు రాబోతున్నాయి, భూమి మీద విపత్తులు జరగబోతున్నాయి, ఘోరమైన కృత్యాలు జరగబోతున్నాయి, భూమి కింద నరకం భూమి మీదకి రాబోతుంది. వీటన్నిటిని తప్పించడానికి ప్రభు రెండవసారి రాబోతున్నాడు. అది మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని తీసుకెళ్లే కార్యక్రమం. దానికి బైబిల్ పెట్టిన పేరు మహిమా ప్రత్యక్షత. ఏం పేరు చెప్పండి? ఈ మహిమా ప్రత్యక్షత ఎవరికంటే మహిమగల సంఘం కోసం. ఈ మహిమగల సంఘం ఎప్పుడు తయారవుతుందంటే మహిమగల ఇలాంటి సేవకులు ఉన్నప్పుడు. ఈ మహిమగల సేవకులు ఎవరు అంటే మహిమాత్మతో నిండిన వారు. మహిమాత్మతో నిండిన వారు ఏం చేస్తారంటే మహిమగల సువార్త ప్రకటిస్తారు. ఈ మహిమగల సువార్త ప్రకటించేవారు ఎవరంటే మహిమగల సేవ చేసేవాళ్ళు. హల్లెలూయా. మహిమగల పరిచర్య, మహిమగల సువార్త, మహిమగల సేవకులు మహిమాత్మతో నిండినప్పుడు మహిమాత్మ కలిగిన సేవకులు, మహిమగల సేవకులు మహిమగల పరిచర్య సంఘాన్ని చేస్తున్నప్పుడు ఆ సంఘము మహిమగల సంఘంగా మారిపోతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందుకే భక్తులు ఏం పాడారు? మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగి
వచ్చు వేళ, మహిమతో నీవు దిగి వచ్చు వేళ, మార్పు నొందెదా నీ పోలికగా, మహిమతో నీవు దిగి వచ్చు వేళ, మార్పు నొందెదా నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా, చప్పట్లు కొడుతూ అభిషేకమా అభినయ సంగీత, మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొంది. మరొకసారి, మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున మహిమతో నీవు దిగి వచ్చు వేళ, మహిమతో నీవు దిగి వచ్చు వేళ, మార్పు నొందెదా నీ పోలికగా, మహిమతో నీవు దిగి వచ్చు వేళ, మార్పు నొందెదా నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా. హల్లెలూయా. ఇదే ప్రత్యక్షత. మూడోది, ఇది భూమి మీదకి వచ్చేది కాదా, అది మొదటిసారి రాకడ గురించి కాదు, అది భూమి మీదకి వచ్చేటప్పుడు కాదు, యేసయ్య తీర్పు తీర్చడానికి వచ్చేటప్పుడు కాదంట. మరి ఇది ఏ ప్రత్యక్షత అంటే మహిమా ప్రత్యక్షత. ఆ మాటలోనే ఉంది, మహిమ గల సంఘం కోసం వస్తున్నాడు. ఈ భూమి నుంచి ఒక మహిమ గల సంఘం వెళ్ళిపోతుంది, ఆ సంఘం కోసం వస్తున్నాడు. దానికి బైబిల్ పెట్టిన పేరు, దానికి తీసుకొని పోబడుట, కొనిపోబడుట. యేసయ్య చెప్పాడు, ఇదిగో నేను మరలా వస్తాను, మిమ్ములను తీసుకుని పోతాను. కొనిపోబడుట అని రాయబడింది, తీసుకుని పోబడుట అని రాయబడింది. ఆ మాటకి అర్థము, ఒక గ్రద్ద ఒక కోడి పిల్లని సడన్గా వచ్చి తన్నుకుని పోయినట్టుగా, ఒక గుంపు జనాంగం ఒక పై స్థానం, ఎత్తైన స్థలంలోనికి ఎక్కడి నుంచి మాయమైపోవడం అని అర్థం. మూల భాషలో లాటిన్లో రాఫియర్ అనే పదాలు వాడబడ్డాయి, గ్రీకులో అర్ఫజో అనే పదం వాడబడింది. ఒక గుంపు జనాంగం మాయమైపోయే రోజు రాబోతుంది, అదే సంఘం వెళ్ళిపోయే రోజు. హల్లెలూయా. ఎందుకు సంఘం వెళ్ళిపోతుందో తెలుసా? భూమి మీద నాశనాలు చూడకుండా, నష్టాలు చూడకుండా, నరక యాతన చూడకుండా మనమందరం అలాగ మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే పిల్లలు గమనించాలి, యేసు ప్రభువు వారు మహిమా ప్రత్యక్షత కోసం, ఆయన వచ్చే రెండవ రాకడ మహిమ రాకడ కోసం చెప్పిన ఒక 3 పదాలు రాయబడినాయి మూల భాషలో, గ్రీకు భాషలో. ఏంటో తెలుసా? 1 పరౌషియా, 2 అపోకలిప్సస్, 3 ఎపిఫానియా. ఈ 3 మాటలకు అర్థం చెప్తామేనండి. పరౌషియా అంటే ఆయనే వస్తాడు, ఎవరిని పంపడు అని అర్థం. దానికోసం భావం అది. 2 అపోకలిప్సస్ అంటే ఆయనే ముఖాముఖిగా మనకు కనబడతాడంట మధ్యాకాశంలో. ఆయన ముఖాముఖిగా మనకు కనపడతాడు, అందరికీ కాదు కొందరికి. హల్లెలూయా. ఎపిఫానియా అంటే ఆయన మహిమతో వస్తాడు. ఎపిఫానియా అంటే మహిమతో వస్తాడు. అపోకలిప్సస్ అంటే ముఖాముఖిగా కనపడతాడు. అన్వెయిలింగ్, తెర తొలగించబడుతుంది, ముసుగు తొలగిపోతుంది, నేరుగా ఆయన చూస్తామని దాని అర్థం. హల్లెలూయా. పరౌషియా అంటే ఎవరినో పంపడం కాదు, నేరుగా ఆయనే మధ్యాకాశానికి వస్తాడు. ఇదండి మహిమతో వచ్చే దానికోసం. ఈ మహిమతో వచ్చే దానికోసం ఇప్పుడు నేను ఒక మాట మీకు గుర్తు చేస్తా. యోహాను భక్తుడు ఈ 2 పదాలు వాడాడు కదా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనను పోలి ఉందుము అని చెప్పాడు. చూసారా? అది మొదటిసారి రాకడ గురించి చెప్తున్నాడా, మరలా తిరిగి రెండోసారి భూమి మీదకి వచ్చే ప్రత్యక్షత గురించి చెప్తున్నాడా, లేకపోతే మహిమా ప్రత్యక్షత గురించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందా? మీరు చెప్పాలి జవాబు. సూపర్. కొంతమంది చెప్పారు, మిగతా వాళ్ళకి అర్థం కాల. యేసయ్య మహిమతో మధ్యాకాశానికి వచ్చే దాని గురించేనా ఈ మాట? ఆయన వచ్చినప్పుడు మనం ఆయన్ని పోలి ఉంటాము అనేది, లేదా భూమి మీదకి వచ్చేటప్పుడా? భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎవరు పోలి ఉండడం లేదు, అంత నాశనాలే జరుగుతాయి, నష్టాలు జరుగుతాయి. ఆయన తీర్పు తీరుస్తున్నాడు భూమికి.
లోకంలో ప్రజలకు తీర్పు తీరుస్తున్నాడు ఆయన. హర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది భూమి మీదకి వచ్చినప్పుడు. కానీ భూమి మీదకి వచ్చినప్పుడు కాదు మన సిద్ధపాటు దేనికోసం అంటే మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎగిరి వెళ్ళిపోయడానికి మన సిద్ధపాటు. స్తోత్రం చెప్పండి. అప్పుడు జరుగుతుందంట, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొన్న వాళ్ళందరూ ఆయనను పోలి ఉంటారంట. చెప్పండి, ఎవరిని పోలి ఉంటారు? ఇప్పుడు మొదటి మాట అవజేద్దాం. ఏది? ఆయన ప్రత్యక్షమైనప్పుడు. క్లారిఫికేషన్ వచ్చింది కదా. ఇప్పుడు రెండో మాట, ఆయనను పోలియుందుము అనుందా? అంతేనా? ఆయనను పోలి ఉందము. ఇప్పుడు ఆయనను పోలి ఉండబోతున్నామంటే అది జరగాలంటే భూమి మీద ఉన్నప్పుడే మనము ఆయనను పోలి బ్రతకాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయనను పోలి ఉండబోతున్నాం. అయితే అది జరగాలి అంటే భూమి మీద బ్రతికినంత కాలం ఎలా బ్రతకాలి? ఆయనను పోలి బ్రతకాలి. అందరూ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఆయనను పోలి ఉండాలి అనండి అందరూ. ఆయనను పోలి బ్రతకాలి. ఎందుకు ఆయన్ని పోలి బ్రతకడం అంటే ఎట్లా? ఆయనను పోలి బ్రతకాలంటే ముందు ఆయన మనకు అర్థం కావాలి. స్తోత్రం చెప్పండి. కొంతమందికి ఎలా అర్థమయ్యాడు? కొంతమందికి అవసరాలు తీర్చేవాడు. కొంతమందికి ఎలా అర్థమయ్యాడు? అప్పులు తీర్చేవాడు. కొంతమందికి యేసయ్య ఎలా అర్థమయ్యాడంటే కొంతమందికి రోగం తొలగించేవాడు. కొంతమందికి యేసయ్య ఎలా అర్థమయ్యాడు? ఆపద్బాంధవుడిలాగా అర్థమయ్యాడు. మీకు ఒక విషయం చెప్పాలి, యేసయ్య ఇంతవరకు అర్థమయ్యాడా మీకు? హలో, చాలామంది యేసయ్యని అర్థం చేసుకోలేదు. కొంతమంది ఇలా లిమిట్ పెట్టేసరి ఫలానా దానికోసమే యేసయ్య. ఇప్పుడు సంపూర్ణంగా యేసు ప్రభు నీకు అర్థమగును గాక. ఈరోజు కదా, ప్రతిరోజు నీకు అర్థమగును గాక. ఆయన అర్థం చేసుకొని చాలు. దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడు నీకు ఎంత అర్థమయ్యాడు? ఆయన అర్థం చేసుకోవడం కంట సమస్తాన్ని పెంటతో సమానం ఎంచుకున్నాడు ఒక భక్తుడు. స్తోత్రం చెప్పాలి. ఆయన అధికారి, ఆయన ఒక మంచి పార్లమెంట్ మెంబర్ లాంటి ఒక సభ్యుడు లాంటి వాడండి. సన్హెద్రిన్ సభ్యుడు, సన్హెద్రిన్ సభకి. వాడల వ్యాపారం అంటే వాళ్ళ నాన్న చరిత్ర చెప్తుంది. పెద్ద ధనవంతుడు అంటండి, మహాజ్ఞాని ఉన్న జ్ఞానం అంట. అతనికి అన్ని జ్ఞానాలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో జ్ఞానవంతుడు. ఒక పెద్ద యూనివర్సిటీ, ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీలు చదివితే ఎంత పేరో అంత పేరున్నవాడు. తార్సులో పుట్టినవాడు. టర్కీ దేశానికి సంబంధించిన, అంటే యూరప్ ఖండానికి సంబంధించిన వాడు. అంటే రోమా పౌరసత్వం కూడా ఉంది. ఆ రోజుల్లో రోమా పౌరసత్వం అంటే చాలా పెద్ద పేరు. ఇటు యూదుడు, ఎబ్రీయుడు, పరిసయుడు, ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ఠుడు, అంత గొప్ప జ్ఞాని, అంత తెలిసినవాడు, చదివినవాడు అంటాడు దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి పూర్తిగా నేను అన్నీ లాస్ చేసుకుని నేను అన్నీ వద్దనుకుంటున్నాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసయ్య నీకు అర్థం కావాలి. పూట చాలామందికి యేసయ్య అర్థం కాలేదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే యేసు ప్రభు ఎలా ఉన్నాడో మనకు కనపడుతుంది. హల్లెలూయా. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసయ్య స్పష్టంగా మనకు కనపడతాడు. ఆ కోణంలో చదవండి. ఏమండి, ఆది కాండంలో మనం చూస్తే యేసయ్య చాలా కోణాల్లో చూస్తాము. ఇప్పుడు నేను చెప్పలేను కానీ, అలాగే ప్రవక్తల గ్రంథాల్లో చూస్తే, అలాగే చరిత్ర గ్రంథాల్లో చూస్తే, కీర్తనల గ్రంథాల్లో చూస్తే, ఇలా చెప్పుకుంటూ వెళితే యేసు ప్రభు అద్భుతంగా కనపడుతున్నాడు. హల్లెలూయా. యేసయ్యను చూశాడు మనసాక్షి కాలంలో ఒక వ్యక్తి, ఆయన పేరు యోబు. మనసాక్షి కాలం, అబ్రహాముకు సమకాలికుడు అంటారు ఆయన యోబు. ఆయన అడిగితే ప్రభు నీకు ఏం అర్థమయ్యాడు? ఎలా అర్థమయ్యాడు? నువ్వు ప్రభుని చూసావంటే నేను కన్నులారా ఆయన చూశానంటాడు. చూసావా? ఇంతకు యోబు ఎవరు? యోబు ఎవరండి చెప్పండి. మీకు తెలిసిన పదాలే కదండి. ఎవరమ్మా? చెడుతనం విసర్జించిన వాడంట, భయభక్తులు గలవాడంట, యథార్థవంతుడు, ఇంకా న్యాయవంతుడు, దేవుని ఎందుకు భయభక్తులు గలవాడు. మీరు గుర్తుపెట్టి ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. చెడుతనం విసర్జించిన వాడు, దేవుని ఎందుకు భయభక్తులు గలవాడు, ఇంకా యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఇవన్నీ మీరే చెప్పారుగా. ఇప్పుడు మాట చెప్తా. ఈయన అడిగితే యేసయ్యను చూశానంటాడు, దేవుని చూశానంటాడు. ఏం జరిగింది యోబు గారు మీరు దేవుని చూస్తే? ఏం చేయమంటారయ్యా? యేసయ్యను చూడగానే, దేవుణ్ణి చూడగానే ఎక్కడ నేను ఏమయ్యాను తెలుసా? నోరు మూసుకుని బూడిదలో కూర్చుని నన్ను నేనే, చెప్పండి, నన్ను నేనే
చెప్పాలి, చెప్పించుకోవడం కాదు. నన్ను నేనే అసహించుకున్నాను అన్నాడు. నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు న్యాయవంతుడు కదా, నువ్వు యథార్థవంతుడు కదా, చెడుతనం నీలో లేదు అని అంటున్నారు కదా అందరూ. నువ్వు భయభక్తులు కలవాడు కదా దేవుడి మీద. అవును, నిన్ను నువ్వు అసహించుకున్నావా? అవును. ఎస్. ఎలా? ఏం లేదయ్యా, ఆయన చూడగానే, ఆయన మహిమను చూడగానే ఆయన నీతి కనపడింది, నా నీతి తక్కువ అనిపించింది. ఆయన అంటే నీతి కాదు నాది. ఆయన చూడగానే, ఆయన యథార్థత దగ్గర చూస్తే నా యథార్థత చాలా తక్కువ. ఆయన మంచితనం చూడగానే నాకున్న మంచితనం చాలా తక్కువ అనిపించింది. అర్థమవుతుందా మీకు? ఆయన న్యాయవంతులని చూడగానే నాకున్న న్యాయం ఎంతో తక్కువ అనిపించింది. అందుకే నన్ను నేను అసహించుకున్నాను. ఇది చాలదు ఆయన ఎదుట అనుకుని ఏడ్చాడంట, కన్నీరు కార్చాడంట, అసహించుకుని బుడిదలో కూర్చున్నాడంట. స్తోత్రం చెప్పండి. ఇలా ఒక్కొక్కరిని అడుక్కుంటూ వెళితే యెషయా భక్తుడిని అడగండి. యెషయా భక్తుడా, ప్రవక్త గారు, మీరు దేవుణ్ణి చూశారంటగా, ఏమైంది అంటే, ఏం చెప్పమంటారయ్యా? అయ్యో అయ్యో అని కేకలు వేసేసాను. ఏమని అంటే, నేను అపవిత్రుణ్ణి, నాలో అపవిత్రత ఉందని కేకలు పెట్టేశాను. ఎందుకయ్యా? ఆయన పరిశుద్ధత చూసినప్పుడు. హల్లెలూయా. ఎలా చూశాడంట? దోతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కేకలు వేస్తున్నాయి. ఎంత పరిశుద్ధుడో, దోతలు కూడా వర్ణించలేనంత పరిశుద్ధుడా. పాట కూడా పాడతాంగా, వరాదూత లైనా నిన్ వర్ణింపగలరా. దేన్ని? పరిశుద్ధ 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 ప్రభువా, వరాదూత లైనా నిన్ వర్ణింపగలరా. వరాదూత లైనా నిన్, వరాదూత లైనా నిన్, వరాదూత లైనా నిన్ వర్ణింపగలరా. హల్లెలూయా. పెళ్ళైనట్టు అనిపిస్తుందా మీకు? ఇక ఒక్కొక్కళ్ళకి అదొక గుర్తింపు. పరదేశులము ప్రియులారా మన అని పాడితేనే చావు గుర్తొస్తుంది మీకు. ఏంటమ్మా, పాటలు కొన్నిటికి సెట్ చేసి పడేశారు మీరు. అర్థవంతమైన పాటలు ఇవన్నీ, ఎప్పుడైనా పాడుకోవచ్చు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పాయింట్ ఏంటంటే, యెషయా భక్తుని అడిగితే ఆయన పరిశుద్ధతను చూసినప్పుడు నాకు అర్థమైంది, నాలో ఉన్న పరిశుద్ధత చాలా తక్కువని. నేను అలా చెప్తాను మీకు. యేసయ్యని మనం చూడగలిగితే, అర్థం చేసుకోగలిగితే, మనం ఎవరు మనకు అర్థమైపోద్ది. ఆయన పరిశుద్ధత చూసినప్పుడు నీలో ఉన్న అపవిత్రత ఎంతో అర్థమవుతుంది. ఆయనలో ప్రేమను చూసినప్పుడు నీలో ఉన్న పగ ఎంతో అర్థమవుతుంది. ఆయనలో ఉన్న చెడుతనం, ఆయన మంచితనం చూసినప్పుడు నీలో ఉన్న చెడుతనం ఏంటో అర్థమవుతుంది. ఆయనలో ఉన్న దీర్ఘశాంతం చూసినప్పుడు నీలో ఉన్న తొందరపాటు ఏంటో అర్థమవుతుంది. హల్లెలూయా చెప్పండి. ఆయనలో ఉన్న గొప్పతనం చూసినప్పుడు నువ్వు ఎంత తక్కువడు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆయనలో ఉన్న నీతిని చూసినప్పుడు నీలో ఉన్న అవినీతి ఏంటో అర్థమవుతుంది. అందుకని నేను అంటాను, ముందు యేసయ్య నీకు అర్థం కావాలి. ఈనాడు యేసయ్య చాలా మందికి అర్థం కాల. దేవుడు మనకందరికీ పూర్తిగా అర్థమగును గాక. దానికోసం పరిశుద్ధాత్ముడు మనతో ప్రత్యేకంగా ఉండి నడిపించును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనకు అన్ని బోధిస్తాడు. యేసయ్యని గురించి, యేసయ్యని గురించి బోధిస్తాడు, మనకు నేర్పిస్తాడు. ఆత్మకు అప్పగించుకోండి. ఆయన గురించిన జ్ఞానం తెలుసు. నా పాయింట్ ఏంటంటే, ఆయనను పోలి ఉండబోతున్నాం. అది జరగాలంటే భూమి మీద ఆయన్ని పోలి చెప్పాలి, ఆయన్ని పోలి బ్రతకాలి. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రకటన గ్రంథం వరకు, ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేసరికి యోహాను అడిగితే, యోహాను గారు మీరు కూడా యేసు ప్రభువుని చూశారంటగా? అవునయ్య చూశారు. ఎక్కడ చూశారు మీరు? పద్మాసు లంకలో, ఆ పద్మాసులో సముద్రం భూభాగంలో ఆ మధ్యలో భూభాగం ఉంది. అక్కడికి వెళ్ళి నన్ను పంపించేశారు. అక్కడ దేవుడు కనపడ్డాడు. ఏమయ్యింది నువ్వు చూస్తే? యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు, గారాబాల శిష్యుడు అంట. ఎవరో? యోహాను. యేసు ప్రభుకి గారాబాల శిష్యుడు అంట. యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు అంట. ఎప్పుడు ఊరికి యేసే పక్కనే ఆనుకుని తిరిగాడు. చిన్నవాడు కదా అందరికంటే, చాలా ముద్దుల బిడ్డలాగా ఉన్నాడంట యేసయ్యకి. అలాంటి వాడు యేసయ్యను చూడగానే జరిగింది ఏంటో తెలుసా? చచ్చిన వాని వలే పడ్డాడంట. ఏమైందయ్యా అంటే, నేను యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన మహిమను విడిచి వచ్చినప్పుడు చూసిన యేసయ్య అయితే, ఇప్పుడు నేను చూసిన యేసయ్య చెప్పండి, మహిమను విడిచిన యేసయ్య కాదు, మహిమతో దిగి వచ్చిన యేసయ్యను చూశాను. అందుకే ఆయన మహిమ ఎదుట నిలబడలేకపోయాను. ఆయన మహిమను చూడగానే నాలో ఉన్న తక్కువైన మహిమ ఎంతో అర్థమైంది. స్తోత్రం చెప్పండి.
అందుకనే మనం యేసయ్యను అర్థం చేసుకుంటే యేసయ్యలాగా ఉండడానికి ప్రయత్నిస్తాం. యేసయ్యలాగా ఉంటే యేసయ్యను ఎదుర్కొంటాము. హల్లెలూయా. ఆయనను పోలి బ్రతుకు కాలంలోనే ఆయన పోలి బ్రతకాలి. ఆయన్ని పోలి ఉండాలంటే ముందు ఆయన అర్థం కావాలి. నేను ఎలా చెప్తాను మీకు, యోబును అడిగితే యోబు వివరిస్తాడు యేసయ్య ఎలా ఉన్నాడు, యోహాను వివరిస్తాడు యేసయ్య ఎలా ఉన్నాడు. ఇలా మనం చెప్పుకుంటూ వెళితే పరమగీతాల్లో కూడా సొలొమోను జ్ఞానాన్ని అడిగితే సొలొమోను గారు మీకేం అర్థమయ్యాడు యేసయ్య, యేసుప్రభువే నీకు ఎలా అర్థమయ్యాడంటే ఆయన తన రాతల్లో రాస్తాడు. ఏమన్నాడు తెలుసా, ఒక ప్రియుడికి ప్రియురాలకున్న సంభాషణ రాసినట్టు రాశాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాశారు. నేను వీటన్నిటినీ ఈ రోజే చెప్పలేను. ఒక రోజు అయ్యేది కాదు, ఒక పూట అయ్యేది కాదు, ఒక నెల చెప్పినా అవ్వదు మీకు నేను చెప్పే యేసయ్య గురించి వర్ణన చెప్తే. కానీ ఒక్కటి చెప్పాలి మీకు, ఏదో ఒకటి. ఈ పూట ఏం చెప్పాలని ఆలోచిస్తున్న నా మనసులోకి వచ్చింది మీకు చెప్తాను. సొలొమోను యేసయ్యను వర్ణిస్తూ ఎలా వర్ణిస్తాడు తెలుసా, ఒక ప్రియురాలు మాట్లాడినట్టుగా ప్రియుడి గురించి ఒక పదం వాడతాడు. ఏంటో తెలుసా, పరమగీతాలు 5:10. అందరూ చూడండి, పరమగీతాలు 5:10. అందరూ చూడాలి, పరమగీతాలు 5:10. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతనిని పోల్చవచ్చు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నా ప్రియుడు ఎవరమ్మా, ధవళవర్ణుడు. నా ప్రియుడు ఎవరు అని ప్రియురాలు చెప్పినట్టుగా ఈ సొలొమోను రాశాడు. నేను చెప్తా వినండి, గమనించాలి. ఆయన యేసయ్యని గురించి ఎలా వర్ణించాడంటే ఆయన ధవళవర్ణుడంట, ఆయన రత్నవర్ణుడంట. కనీసం ఈ మాట మీదన్నా చెప్పనివ్వండి, నన్ను అన్ని వర్ణించలేను. ఎందుకంటే యోబు చెప్పిన దాన్ని అద్భుతంగా వివరించవచ్చు, అలాగే యోహాను చెప్పింది అద్భుతంగా వివరించవచ్చు, కొన్ని గంటలు మనం చెప్పుకోవచ్చు. కానీ అవన్నీ ఇప్పుడు తెలియదు కాదు కనుక ఒక చిన్న మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. యేసయ్య నీకు అర్థమైతే యేసులాగా బ్రతుకుతావు. యేసయ్యలాగా బ్రతికిన వాళ్ళు, యేసును పోలి బ్రతికిన వాళ్ళు ఖచ్చితంగా రాకొడొస్తే నాశనాలు తప్పించుకుని రాకొడలో ఎత్తబడిపోతారు. హల్లెలూయా. ఆయనను పోలి ఉంటాము. అది జరగాలంటే ఆయన్ని పోలి ఉండాలి. ఆయన్ని పోలి ఉండాలంటే ఆయన ఎవరో నీకు అర్థం కావాలి. ఆయన ఎవరు ఈ పూట అంటే 2 పదాలు గుర్తుపెట్టుకోండి, ధవళవర్ణుడు రత్నవర్ణుడు. ఈ 2 మాటలు వివరిస్తాను నేను. యేసయ్య ఎలా ఉన్నాడా, ఆయన లాంటి జీవితం మనలో కనబడాలి. నా చిన్నప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం విన్న ప్రసంగం, ఏం చెప్పారు తెలుసు, ఈ మాట చదివించి, ధవళవర్ణుడు అంటే పరిశుద్ధుడైన దేవుడు అన్నారు. ఇందులో నుంచి ఒక ఉపదేశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ధవళవర్ణుడు అంటే యేసయ్యకి ఎలా పోల్చాం, రత్నవర్ణుడు అంటే యేసయ్యకి ఎలా పోల్చగలం. 2 మాటలు 2 పదాల మీద నీకు గుర్తు చేస్తాను. మనం 2వ మాట మీద ఉన్నాం కదా, ఆయనను పోలి ఉండాలి. ఉందుము, కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా ఉండాలంటే యేసయ్య ఎవరు మనకి ఇప్పుడు తెలిసిపోయింది. ఒకటి ధవళవర్ణుడై ఉన్నాడు, రెండవది ధవళవర్ణుడు అంటే యేసయ్యని ఎందుకు అలా పోల్చారు అంటే, నెంబర్ 1 ధవళవర్ణుడు కీర్తనలు 51:7. నేను పవిత్రుణ్ణగునట్లు ఈ సోపుతో నా పాపమును పరిహరించుము, హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దావీదు భక్తుడు రాస్తున్న కీర్తనలో ఈ ప్రార్థన చేస్తున్నాడు. నేనేం చెప్పబోతున్నాను, మొదటి విషయం ధవళవర్ణుడు. ధవళము అంటే తెలుపు. తెలుపు అంటే అర్థమేంటి చెప్తుంది, దేనికి సాదృశ్యమో చెప్తున్నాను. ఇక్కడ పాపములో పడిపోయి తప్పు చేసి చెయ్యి జారిపోయింది, నోరు జారిపోయింది, కాలు జారిపోయింది అన్నట్టుగా అయ్యో తప్పు జరిగిపోయింది అన్న ఫీలింగ్తో పశ్చాత్తాపంతో మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నాడు. అయ్యా నాకు తప్పే జరిగిపోయిందయ్యా, తొందర పడిపోయినయ్యా, నోరు జారిపోయిందయ్యా, కాలు జారిపోయిందయ్యా, కన్ను జారిపోయింది అన్నట్టుగా
నేను పడిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా, మళ్ళా నన్ను చేర్చుకొని రక్తంలో కడుగని శుద్ధీకరణ చేసుకుంటున్నాడు, పవిత్రీకరించుకుంటున్నాడు. శాంటిఫికేషన్ జరుగుతుంది. నేను ఇలా చెప్తాను, తెలుపు అనగా శుద్ధీకరణ జీవితం. స్తోత్రం చెప్పండి, చెప్పండి. తెలుపు అంటే ఏంటమ్మా? దాన్ని ఇంకా ఇలా చెప్పొచ్చు, ప్రత్యేక జీవితం. ప్రత్యేకించుకుంటున్నాడు, ప్రత్యేకపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. మలినం అంటకుండా ఇక మలినమును కడుక్కుంటున్నాడు. కడగబడిన జీవితం, శుద్ధీకరణ జీవితం, ప్రక్షాళన జీవితం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేనంటాను, యేసయ్యలాగా బ్రతకటం అంటే యేసయ్య ఎవరో తెలుసా? ఆయన ప్రత్యేకించుకున్నవాడు. హల్లెలూయా చెప్పండి. శాంటిఫికేషన్ చేసుకుని ఆయన పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాపమే చేయలేదని బైబిల్ చెప్తుంది. అర్థమవుతుంది మీకు? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? పాపమే ఎరుగడు, పాపమే చేయలేదు. అవన్నీ మనం ఇప్పుడు రిఫరెన్స్లో చెప్పుకొని అవసరం లేదు, కానీ మీకు గుర్తు చేస్తున్నాను. 1 పేతురు 2:22 పాపము చేయలేదు. 1 కొరింథీ పత్రిక 5:21 పాపము ఎరుగడు. 1 యోహాను 3:6 పాపము లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చెప్పానండి? పాపమే ఎరుగడు, పాపమే చేయలేదు, పాపమే లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలాంటి పాపము లేని ఆయన, పాపమే ఎరుగని ఆయన, నాలో పాపమున్నదని ఎవడు స్థాపించగలడు అన్న ఆయనే ఏం చేస్తాడంటే మన కొరకంట మాదిరిగా ఉంచడానికి నన్ను నేను ప్రత్యేకపరుచుకుంటున్నాను అన్నాడు. యోహాను 17:19 యేసయ్య జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం. చూడండి, యోహాను 17:19 త్వరగా. వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కోసం నన్ను నేనే ప్రత్యేకపరుచుకుంటున్నాను, శుద్ధీకరించుకుంటున్నాను అన్నాడు. మాదిరి జీవితం చెప్తున్నా. యేసయ్య జీవితంలో మొదటి మాటను మనం నేర్చుకోవాల్సింది, ఈ పూట నీకు నాకు ఉండాల్సింది శుద్ధీకరణ జీవితం, లేదా ప్రత్యేకించబడిన జీవితం, లేదా కడగబడిన జీవితం. దీనికి టోటల్గా ఇలా కూడా చెప్పొచ్చేమో, పరిశుద్ధ జీవితం. హల్లెలూయా. యేసయ్యలో ఇది మనకు కనపడుతుంది. యేసులాగా బ్రతకడం అంటే మనము కూడా పరిశుద్ధ జీవితాన్ని చేయాలి. ఎక్కడ మలినం అంటకుండా, కళంకమే అంటకుండా, ఒక స్పాట్ కూడా లేకుండా బ్రతకాలంట. చిన్న లోపం కూడా ఉండొద్దట. బొక్కావాని తైలములో చచ్చిన ఏగ పలుటి చేత అది కంపు కొట్టింది. పెద్ద మంచి అద్భుతమైన తైలమే, సువాసనిస్తుంది, కానీ చచ్చిన ఏగ పడిందంట, కంపు కొట్టేసిందంట. హలో, బొక్కావాని తైలము లాంటి వాడే సాంసోన్. కారణం సువాసన కాదు, దుర్వాసన వచ్చాడు. కారణం దెలీలా అనే ఒక చచ్చిన ఏగ పడింది. గెహాజీ సువాసన గలవాడే ప్రవక్త దగ్గర, కానీ అతడు మంచి తైలము లాంటి వాడే, కానీ ఒక చచ్చినలాగా పడింది, ధనాపేక్ష. హలో, మన జీవితాల్లో కూడా అన్ని బాగానే ఉన్నాయి, ఏదో ఒక్కటి చిన్న లోపం. నీకింకా ఒకటి కొదువుగా ఉంది, కొరత చూపించొద్దు. హలో, ఒక ధనవంతుడు చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయాడు. కారణం ఒకటే, అన్నీ ఉన్న 7 పండుగలు ఆచరిస్తాడు. 5 పెద్ద పండుగ, 5 చిన్న పండుగ బలులు, 5 పెద్ద బలులు, 5 చిన్న బలులు పాటిస్తాడు. 7 పెద్ద పండుగలన్నీ ఆచరిస్తాడు. యాన్యువల్ ఏమంటారు దాన్ని, సాంవత్సరిక పండుగలన్నీ ఆచరిస్తాడు. విశ్రాంతి దినాన్ని కూడా పాటిస్తాడు. అబ్రహామును తండ్రి అని పిలుస్తాడు. వరుస బాగానే ఉంది, సంబంధం బాగానే ఉంది, కానీ చచ్చి ఎక్కడికి వెళ్ళాడంట? ఒక్కటే చిన్నదే. ఏంటి? నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించావు అన్నాడు. అన్నీ బాగున్నాయి, కానీ నా డబ్బు నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం, అన్నీ నా ఇష్టం అంటుంటారు కొంతమంది. అదొక్కటే లోపం. ఇంకొక ధనవంతుడు ఉన్నాడు, అన్నీ బాగున్నాయంట, ఆజ్ఞలు పాటిస్తున్నాడు. హలో, అంత వాక్యం అంతా తెలుసు, కానీ ప్రభా నీకు ఇంకా ఒక్కటి, ముఖం చిన్న బుచ్చుకొని మూతి ముడుచుకుని వెళ్ళిపోయాడు. పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. కొరతలు ఉండొద్దు. బెల్షెజర్ రాజు ఆ రాత్రికి రాత్రే దర్శనం వచ్చిన వివరణ జరిగిన రాత్రే అతడు అయిపోయాడంట. కారణం, అతడు తేలిపోయాడు తూకమేసినప్పుడు. కొరత. మెనే టెకెల్ ఓ పార్సెన్ అని ఎప్పుడైతే రాయబడిందో దాని అర్థం చెప్పాడు దానియేలు.
అయ్యా నువ్వు తక్కువగా చెప్పండి. న్యాయమైన త్రాసులో నిన్ను తూచును, ఆజ్ఞలనే రాళ్ళు వేసి నిన్ను తేల్చును. న్యాయమైన త్రాసులో నిన్ను తూచును, ఆజ్ఞలనే రాళ్ళు వేసి నిన్ను తేల్చును. రాజగు బెల్షెజరు తేలిపోయేను, మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకో. రాజగు బెల్షెజరు తేలిపోయేను, మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకో. మెనే మెనే టేకెల్ ఓ పార్సిన్, అందరం మెనే మెనే టేకెల్ ఓ పార్సిన్. వ్రాసెను శాసనం దేవుని చేతితో, వ్రాసెను శాసనం దేవుని చేతితో. దేవుని త్రాసులో నీవు తేలిపోదువో, దేవుని త్రాసులో నీవు తేలిపోదువో. హల్లెలూయా. మనం కొరత ఉండొద్దు, మనలో కొంచెం లోపం కూడా ఉండొద్దు. ఆయన వచ్చినప్పుడు మనలో ఏ స్పాట్ ఉండొద్దు అంట, కొదువ ఉండొద్దు, ముడత కాదు మచ్చ కూడా ఉండొద్దంట. శుద్ధీకరణ జీవితం యేసయ్యలో నుండి మనం నేర్చుకునే మొదటి పాఠం. 2, తెలుపు దేనికి గుర్తుగా ఉందో చూద్దాం. ధవళము అని యేసయ్యకు పోల్చారు కదా, ధవళవర్ణుడు అని. ఎందుకు యేసయ్యకి ధవళవర్ణుడు అని పోల్చారంటే యేసయ్యలో మనం నేర్చుకునే రెండో మాట మత్తయి సువార్త 17:2. మత్తయి సువార్త 17:2 యేసులో మనం నేర్చుకునే మాట చూడండి. 17:2 అమ్మా, 17:2 మత్తయి 17:2 అమ్మా. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా అయిపోయినాయి అంట. స్పష్టంగా రాస్తారు. కొండకి వెళ్ళి ఆయన ఆ కింద తర్వాత వచ్చిన ఇంకా కంటిన్యూ చదవండి. అక్కడ దాకా వెళ్ళిపోయారా మీరు? కాదమ్మా, వెలుగు ఆయన వస్త్రాలు తెల్లని వాయను. అక్కడ కొండకు వెళ్ళి ప్రార్థన చేయుచుండగా అని లేదా? ఎన్నో వచ్చిన అది? ఓకే, ఫస్ట్ వచ్చిన చివరి ఉంటుంది. ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేయుచుండగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసయ్య జీవితంలో మనం నేర్చుకునే పాఠం ప్రార్థనా జీవితం. మొదటిది లైఫ్ ఆఫ్ హోలీ, పరిశుద్ధ జీవితం, లేకపోతే మన భాషలో చెప్పాలంటే శుద్ధీకరణ జీవితం, ప్రత్యేకించుకునే జీవితం. ప్రతిరోజు మనల్ని మనం సరి చేసుకోవాలి. ఎలా శుద్ధీకరించుకుంటామో నేను మీకు అవన్నీ చెప్పలేను, కానీ టైం లేదు కనుక. యేసు రక్తం మనం శుద్ధీకరిస్తుంది, ఆయన వాక్యం మనం శుద్ధీకరిస్తుంది, ఆయన ఆత్మ మనం శుద్ధీకరిస్తుంది. అప్పగించుకుంటే శుద్ధీకరించబడిపోతాం. రెండో పాఠం చెబుతున్నాను, ప్రార్థనా జీవితం. చెప్పండి, ఏ జీవితం అది? యేసయ్యలో మనకు కనబడేది ప్రార్థనా జీవితం. ఆయన ప్రతిరోజు ప్రార్థన ఎక్కడ మానలేదండి. యేసయ్య ప్రార్థనా జీవితం మీ గురించి చెప్పాలంటే, యేసయ్య ప్రార్థనా జీవితం గురించి చెప్పాలంటే 3 పదాలు గుర్తుపెట్టుకోండి. ప్రజలకు దూరంగా ప్రార్థన. నెంబర్ 2, ప్రముఖులకు దూరంగా ప్రార్థన. నెంబర్ 3, పరిస్థితులకు దూరంగా ప్రార్థన. చెప్పండి ఏంటి? యేసయ్య ప్రార్థన జీవితం 3 మాటలు చెప్పండి అంటే నేను ఎలా చెప్తాను. ప్రజలకు దూరంగా ప్రార్థన. ప్రజలు చుట్టుముట్టినా, జనసమూహాలు వెంబడిస్తున్నా వాళ్ళని అలా ప్రక్కన పెట్టేసి వాళ్ళని వదిలేసి ఆయన టైం వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయాడట. స్తోత్రం చెప్పండి. సరే, ప్రముఖులకు దూరంగా ప్రార్థన అంటే ఆయనకి ప్రాముఖ్యమైన వాళ్ళు ఎవరు? ఆయన శిష్యులు ఆయనకు ప్రాముఖ్యమైన వాళ్ళు. శిష్యులను కూడా వదిలివేసి ఆయన టైం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మరి పరిస్థితులకు కూడా దూరంగా ప్రార్థన. పరిస్థితులు అంటే కొంతమంది చాలా బిజీ, ఎక్కడ లేని అన్ని రాసుకుని పూసుకుంటారు, బిజీ అయిపోతారు. అర్థమవుతుందా మీకు చెప్పింది? అందరి అన్నీ నాయే అనుకుని పని పూసుకుంటాం, అన్నీ నీ అంట. ప్రార్థన లేదు, ఏముండదు. పెత్తనం చేయమంటే చేస్తారు. మీకు ఒక మాట చెప్పాలా? ఇప్పుడు సంఘాల్లో పెత్తనం చేసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు లేరు. సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు లేరు. హలో, సంఘంలో చెప్పండి, ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు, ప్రసంగం చేయమంటే భలే చేస్తారు మీరంతా, ప్రార్థన చేసేవాళ్ళు లేరు. సంఘాల్లో సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు లేరు. సాక్ష్యం చెప్పమంటే అరగంట చెప్తారు కొంతమంది. అవునా కాదా? సూపర్గా చెప్తారు, భలే చెప్పు, 4 మాటలు భలే చెప్పు అన్నట్టు ఉంటుంది, కానీ ప్రార్థన చేయరు. మీకు ఒక మాట చెప్పనా? జరగబోయే ఈ నాశనాలన్నీ తప్పించుకొని ఆయన ఎదుట నిలబడటానికి ఎల్లప్పుడూ మెలకువగలిగి ఏం చేయాలంట?
బాగా వినాలి, ప్రార్థనా జీవితం అవసరం. ఈరోజు సాతానుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రార్థన చేయకుండా చేసేసాడు మనల్ని. నేను ఎలా అంటాను, ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు. పాపం చేసేవాడు అంటే మీరు ప్రార్థన చేయలేదంటే మీలో ఏదో పాపం ఉందని అర్థం. అది చిన్నదో పెద్దదో ఏదో మొత్తానికి. నేను ఎలా చెప్తాను, ఒకవేళ ఇప్పటికే ప్రార్థనా జీవితం మానేసేవేమో, ప్రార్థనా జీవితం లేకుండా ఉన్నావేమో, ఈ రోజు నుంచి ప్రార్థన మొదలుపెట్టు. ఒక ఆమెను అన్నానమ్మా, ప్రార్థన చేస్తున్నామంటే 3 పూటలు చేస్తున్నాను అయ్యగారు అంది. ఎన్ని పూటలమ్మా? ఎప్పుడు చెప్పు అన్న. పొద్దున్న టిఫిన్ చేసేటప్పుడా, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడా, రాత్రి భోజనం చేసేటప్పుడు అంట. అంటే నీ తిండి కోసమే, ఇంకా దేనికోసం చేయవా? ప్రార్థనలు 3 రకాలు చెప్పనా? శరీరంతో ప్రార్థన, మనసుతో ప్రార్థన, ఆత్మలో ప్రార్థన. శరీరంతో ప్రార్థన అని తెలిసి ఎప్పుడు ఆ పదాలే వాడతావు, ఇక నీకు మీకు ఏం రావు. ఒక ఆవిడ ఇలా ప్రార్థన చేయమంటే అంటది, ఆదివారం చేసినదే, సోమవారం చేసినదే, బుధవారం చేసి పోయిన విశ్రాంతి దినమునండి, ఈ విశ్రాంతి దినం వరకు కాపాడినందుకు అందరూ. ఎప్పుడు విశ్రాంతి దినం నీకు కనపడేది అంటే అలవాటు అయిపోయింది ఆవిడకి. ఎప్పుడు అదే, ఇక కళ్ళు మూసుకుని అదే వస్తుంది. బ్లెస్ దిస్ ఫుడ్ అన్నట్టుగా, ప్రభువా ఈ ఆహారం దీవించు, నేను తింటున్నాను, నాకు ఆత్రం, నీకు స్తోత్రం అన్నట్టు. కొంతమందికి అలవాటుకి అదే ఎప్పుడు ఆ ప్రార్థనే వస్తుంది. ఒక ఆవిడ ఎలా చేస్తున్నారు చెప్పండి ఈ మధ్య? ప్రభు రాత్రంతా కాపాడు, పగలంతా కాపాడు, వేసినాం ఆమె. మరి పడుకునేటప్పుడు పగలంతా కాపాడు, రాత్రంతా కాపాడు, వేసినాం ఆమె. ఇకదే వచ్చి మనం ఇంకేం రాదు, అలవాటు అయిపోయింది అది పదాలు. ఇక కళ్ళు తెరిసేని చెప్తావు, మాట్లాడుతానని చేస్తావు, అట్లాగే ఏదైనా పని చేసుకుంటారని చేస్తావు. అలవాటైంది శరీరంతో చేసే ప్రార్థన. మనసుతో చేతును, ఆత్మతో చేతును అన్నాడు పౌలు. మనసుతో చేసే ప్రార్థనలో హృదయపూర్వకంగా అవసరాలు, ఏది అవసరమో, ఏ సమస్య ఉందో, దేనికోసం చేయాలో సందర్భంగా ఆ సమస్య కొరకు మనం చేస్తాం మనసు పెట్టి. హల్లెలూయా. మరి ఆత్మతో చేసే ప్రార్థన ఏంటి? ఏది చెయ్యాలో అది, ఏది చేయకూడదో అది పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండి చేస్తాం. అలా చేసినప్పుడంట మీకు విషయం చెప్పిన, ఆత్మతో చేసే ప్రార్థనలో లాభం ఏంటి తెలుసా? మీకు తెలియకుండా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మీరు భాషలతో మాట్లాడుతున్నప్పుడు, ఆ ఆత్మలో ప్రార్థిస్తున్నప్పుడంట మీకు తెలియకుండానే అదృశ్య లోకములో, సాతాను లోకములో ప్లాన్లు వేసుకుంటాడంట. ఈ కుటుంబాన్ని చెడగొట్టాలి, ఈ సంఘాన్ని పాడు చేయాలి, వాళ్ళని పాడు చేయాలి, ఓ ప్లాన్ వేసేసుకుంటాడంట. ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకుంటాడంట. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి, ఎలా తెలుస్తాయి అంటే ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు సాతాను ఏం ప్లాన్లు వేసుకున్నాడు అన్నీ తెలుస్తాయంట. అది తెలిసినా నీవేం చేస్తావు అంటే ప్రార్థనలో వాడిని క్యాన్సిల్ చేస్తావు. కాబట్టి అవన్నీ జరగకుండా ఆగిపోతాయి. చప్పలు కూడా తెలుసుదించండి. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆత్మలో ప్రార్థన చేసే అంతవరకు ఎదగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు శరీరంతోనే మొదలు పెట్టలేదు, ఇంకా ఆత్మ దాకా వెళ్ళావా? ఎప్పుడు నా ఇల్లు, నా కొడుకు, నా కూతురు, నా కోళ్ళు, నా సంఘం, నా ఇల్లు, నా అవసరత, నా రోగం, నా బలహీనత ఏ చేస్తున్నావు కానీ ఆత్మలో ఉండి ప్రభు చిత్తం ఏం చేయాలో పరిశుద్ధాత్ముడు ఏం కోరుకున్నాడు, ఏం చేయమని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైనా ఆలోచించావా? ఎంతగా ఎదగాలి ప్రార్థనలో. అసలు ప్రార్థనా జీవితం ఎంత ఉంది? ప్రార్థనలో పట్టుదల గలవారు ఉన్నాడంటే మనం ఏం దేనిలో పట్టుదల కలిగి ఉన్నాం చెప్పండి? ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవి చూడటమే సరిపోయింది మనకి. ఏమండి వలేసేసాడండి సాతానుడు. ఇంటర్నెట్ నెట్ వలేసేసాడు. ఇంటర్నెట్, వరల్డ్ వైడ్ వెబ్, ప్రపంచమంతా సాలిడ్ గూడులాగా వలేసేసాడు. వరల్డ్ వైడ్ వెబ్, www.org, వరల్డ్ వైడ్ వెబ్. ఎవ్రీ భాషలో డబ్ల్యూ అంటే 666 బాబోయ్. వాడు సాతానుడు మనల్ని పాడు చేయడానికి వలేసేసాడంట. ఏది బుల్లితెర తీసుకొచ్చాడు, సినిమాలాగా ఇందులోనే జబర్దస్తులు, ఇందులో జోక్స్, ఇందులో కామెడీలు, ఇందులో డబల్ మీనింగ్ మాటలు. హలో, ఇందులోనే చెప్పండి పబ్జి గేములు చెప్పరేంటమ్మా? అన్నీ ఇందులోనే. ప్రార్థన లేదు. ప్రార్థన మానొద్దండి. నువ్వు పావుగంట చేసావు, అరగంట చేసావు, ప్రార్థన మొదలుపెట్టు, ప్రభువే నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసయ్యలో మనం చూసేది ప్రార్థన జీవితం. అందుకే ధవళవర్ణుడు అని ఆయనకి పేరు ఎందుకంటే ఆయన ప్రార్థనాపరుడు. ధవళం ఈజ్ ఈక్వల్ తెలుపు అనగా ప్రార్థనా జీవితం. హల్లెలూయా చెప్పండి. నెంబర్ 3 చూడండి వాక్యంలో నుంచి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకుంటాడు. కీర్తన 68:14. త్వరగా
సర్వశక్తుడు అక్కడ రాజులను జయించినప్పుడు సల్మోను అనే కొండ మీద తెల్లగా హిమము పడినట్టు ఆయను అన్నాడు. అంటే తెలుపు జయానికి, శత్రువులను జయించిన దానికి గుర్తు. ఈ 2 వచనాల ప్రకారం జయించుట జయ జీవితం. అందరూ చెప్పండి, ఏ జీవితం అమ్మా? అందరికి ఒకసారి చేతులు తెల్లే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆయన ధవళవర్ణుడు. ధవళవర్ణుడు ఎందుకయ్యా అంటే ధవళము అని పిలువబడింది కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధ జీవితం లేదా శుద్ధీకరణ జీవితం. నెంబర్ 2 ప్రార్థనా జీవితం. నెంబర్ 3 ధవళము తెలుపు అనగా జయ జీవితం. అనండి అందరూ. యేసయ్యలో జయ జీవితం ఉందా? ఎస్. ఏం జయించాడు? బైబిల్ చెబుతుంది ఆయన పాపాన్ని జయించాడు, ఆయన లోకాన్ని జయించాడు, ఆయన సాతాన్ని జయించాడు, ఆయన శ్రమలు శోధనలు జయించాడు. హలో 4 ఆయన మరణాన్ని జయించాడు, ఆయన ప్రకృతిని జయించాడు. 7 ఆయన పాతాళాన్ని జయించాడు. 7 జయించాడు. అందుకే ప్రకటన 3:21 చెప్తున్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నేను నాతో పాటు కూర్చుండనిత్తును. ఇప్పుడు యేసయ్యకి ఏముంది చెప్పండి? జయ జీవితం. అన్నిట్లో జయించడం. ఎక్కడ రాజీ పడలేదు. కొంతమంది లోకంతో రాజీ పడిపోయారు, కొందరు పాపంతో రాజీ పడిపోతున్నారు. హలో, కొంతమంది లోకంతో కలిసిపోయారు, కొంతమంది లోక మర్యాదలతో, లోక మూలపాఠాలతో, లోక పద్ధతులతో కలిసిపోయారు. వాటిని జయిస్తున్నావా? లోకం నీలోకి వచ్చేసిందా? పాపాన్ని ప్రతిరోజు జయించాలి. నేను జయించానే కుదరదు, ఈరోజు కూడా జయించాలి. ఈరోజు కూడా జయించాలి. రేపు బాగానే చేతులు కట్టుకుని కూర్చొని రేపు కూడా వస్తుంది పాపం, రేపు కూడా జయించాలి. పెనాల్టీ ఆఫ్ సిన్. నువ్వు రక్షణ పొందినప్పుడు జయించావు దాన్ని. పెనాల్టీ చెల్లించబడింది పాపానికి. కానీ ఇప్పుడు నడుస్తుంది పెనాల్టీ కాదు, కట్టాలి. పవర్ నడుస్తుంది. పెనాల్టీ ఆఫ్ సిన్ కాదు, పవర్ ఆఫ్ సిన్. అంటే పాపము యొక్క శక్తి రాకొడొచ్చే వరకు అది పనిచేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు వచ్చి ఆ పాపము యొక్క శక్తిని నువ్వు జయించుకుంటూ వెళతావో నీకు జయ జీవితం వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? పాపాన్ని జయించాలి. యేసయ్య వీటన్నిటిని జయించాడు. ఎలా సాధ్యమని జయించడానికంటే నువ్వు జయించడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. బైబిల్ చెప్తుంది, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీకు అన్నాడు పేతురు. విశ్వాసం అంటే నీ భాగం, దేవుని శక్తి చేత అంటే పరిశుద్ధాత్ముడు దేవుని భాగం. ఈ 2 ఏకమై నువ్వు జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆ మాట గుర్తుందా? 1 పేతురు 1వ అధ్యాయం 4 కానీ 5 కానీ వచనంలో ఉంటుంది. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీకు ఆ రక్షణ మీకు భద్రపరచబడింది అంటాడు. చూసారా? విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీకు, మీ కొరకు ఆ స్వాస్థ్యము భద్రము. చూడండి, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత. దేవుని శక్తి అంటే అక్కడ ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. మనకు పరిశుద్ధాత్మనికి ఇవ్వబడింది ఎందుకు తెలుసా? ఆ అభిషేకం ఇవ్వబడింది ఎందుకు తెలుసా? ప్రతిరోజు నువ్వు జయించడానికే. ఆమేన్ చెప్పండి గట్టిగా. జయ జీవితం నీకు కావాలి. యేసులాగా బ్రతకడం అంటే ప్రార్థనా జీవితం, శుద్ధీకరణ జీవితం, జయ జీవితం. యేసయ్యలో ఈ 3 ఉన్నాయి, నీలో కూడా ఈ 3 రావాలి. అదే ధవళవర్ణుడు అంటే. రెండో మాట చెప్పనా? రత్నవర్ణుడు అట. రత్నము అంటే 3 అర్థాలు చెప్తాను మీకు, అందులో ఒక దాన్ని వివరిస్తాను. చూడండి, యేసయ్యలో ఈ 3 నెరవేరాయి. ఆ 3 నేను చెప్పే 3 అర్థాలు నేను చెప్తాను. ఆ 3 యేసయ్యలో కనపడతాయి, మనలో కూడా ఏ 3 కనపడాలి. స్తోత్రం చెప్పండి. నెంబర్ 1 ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 1:18. యెషయా గ్రంథం 1:18 రత్నవర్ణుడు గురించి మాట్లాడుతున్నాను. ఆయన రత్నవర్ణుడికి పోల్చుకున్నాడు. కారణం చూడండి, యెషయా గ్రంథం 1:18 రండి మన వివాదము తీర్చుకుందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైన ఎరుపు పాపమునకు సూచన. నెంబర్ 2 యెషయా 63:2 రత్నవర్ణము ఎరుపు దేనికి గుర్తుకొని చూడండి. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమే. ఇది తీర్పుకు గుర్తుగా ఉంది. దాన్ని వివరించడానికి చాలా టైం పడుతుంది. యేసుప్రభు మొదటి రాకడ, యేసయ్య భూమి మీదకి వచ్చేది, యేసయ్య మొదటిసారి వచ్చింది, 2 కలిపి అక్కడ యేసయ్య రాకడ గురించి చెప్తూ తీర్పు తీర్చడానికి వచ్చిన దేవుని గురించి, మొదటిసారి వచ్చి శిలువ మరణం పొందిన దాని గురించిన ఆ ప్రవచనం అది. సరే, ఆ టాపిక్ అలా ఉంచితే మనకు అర్థం అవసరం. ఇక్కడ ఎరుపు దేనికి గుర్తుగా ఉందంటే తీర్పుకు గుర్తు. అక్కడ తీర్పు జరుగుతుంది. ప్రభు తీర్పు తీర్చబోతున్నాడని ప్రవచనాత్మక చెప్పిన అధ్యాయం అది.
తీర్పుకు గుర్తు. ఎరుపు దేనికి గుర్తమ్మా? మొదటిది పాపానికి గుర్తు, రెండవది తీర్పు గుర్తు, మూడవది విలాపవాక్యాలు 4:7. విలాపవాక్యాలు 4:7 త్వరగా విలాపవాక్యాలు 4:7. దాని గనులు హిమము కంటే శుద్ధమైన వారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దాని గనులు ఎవరంట? హిమము కంటే శుద్ధమైన వారు. చదవండి ఇంకా. వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరమంతా పగడాల కంటే ఎర్రనివి. ఎవరు ఎర్రగా ఉన్నారంటే దాని నాజీరులు. తెలుగులో గనులు అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో నాజీరు ప్రతిష్ఠితులు, నాజీరు వ్రతము చేయబడిన వాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ఎరుపు దేనికి గుర్తుకుంది? మొదట పాపం. ఎరుపు దేనికి గుర్తుగా ఉంది? 2 తీర్పు, 3 నాజీరు వ్రతం. అనండి. ఈ 3 యేసయ్యలో మీకు చూపిస్తామేనండి. నెంబర్ 1 పాపం. యేసు ప్రభు పాపం లేనివాడు, పాపం చేయనివాడు, పాపం ఎరుగనివాడు. బైబిల్ ఏం చెప్తుండే ఆయన గురించి? జాగ్రత్తగా వినాలి. పాపం లేనివాడు ఆయన ఏమయ్యాడంటే మన కోసం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. అంటే అర్థం ఏంటంటే పాపము చేయలేదు, కానీ ఇతరుల పాపాలు దోషాలన్నీ ఈయన నెత్తి మీద వేసుకుని, ఆ పాపము నాదేనయ్యా, నా మీద వేసేయ్యా, నేను భరిస్తానయ్యా, వాళ్ళ కోసం నేను నిలబడతానయ్యా, మధ్యవర్తిగా యేసయ్య నిలబడిపోయాడంట. నేను ఒక మాట చెప్పనా? యేసయ్య లాంటి జీవితం నీకు రావాలి, యేసులాగా బ్రతకాలంటే అర్థం ఏంటో తెలుసా? ఇతరుల సమస్యలు, ఇతర బాధలు, ఇతర పాపాలన్నీ నీవు నా పాపము అన్నట్టుగా నువ్వు ప్రార్థన చేసి, ప్రభువా వారి దోషాన్ని క్షమించయ్యా, వారి పాపాన్ని క్షమించయ్యా అని 10 పాపాలన్నిటి నువ్వు భరిస్తూ ప్రార్థన చేస్తానంట. వారిని ప్రభు ఒక రోజున క్షమిస్తాడు. హల్లెలూయా. రెండవ అర్థం చెప్తే యేసయ్య జీవితంలో అంటే, యేసయ్య దేనికి పోల్చబడ్డాడు? ఎరుపుకు కదా. ఆ ఎరుపు రత్నవర్ణం దేనికి గుర్తుగా ఉందంటే తీర్పుకు గుర్తుగా ఉందంట. ఒక్క మాటలో చెప్పనా, యేసయ్య చేయని నేరానికి, చేయని పనికి, చేయని తప్పుకి ఆయన తప్పుగా వించబడి అన్యాయపు తీర్పు తీర్చడం. నేను ఒక మాట చెప్పనా, సంఘానికి వచ్చినాక, మందిరానికి వచ్చినాక, చర్చికి వచ్చినాక, వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు లేనిపోని అన్ని నీ మీద పడతాయి, నిందలు అవమానాలు నీ మీదకి వస్తాయి. అవి భరించాల్సి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఏం తప్పు చెయ్యవు, నువ్వేమి నేరం చెయ్యవు, కానీ అనరాని మాటలు వచ్చేస్తాయి, నిందలు వచ్చేస్తాయి, అవమానాలు వచ్చేస్తాయి. అయితే నువ్వేం చేయాలి? వాటిని జయించడం కాదు, భరించాలి. స్తోత్రం చెప్పాలి. అన్నారు ఎవరైనా అనవసరంగా ఏడ్చేసి మందిరాన్ని మానేయబాకు. నన్ను అంటారా నేనేం తప్పు చేసిన అనబాకు. యేసయ్య ఏ తప్పు చేయలేదంట. ఏ నేరము చేయని ఆయన నేరము గావించబడి, ఆయన తప్పు గావించబడి అన్యాయపు తీర్పు తెచ్చారంట. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తావు, భక్తి చేస్తావు, ఖర్చు పెడతావు, పరిచర్య చేస్తావు, దేవుని కోసం బాగా నిలబడతావు, కానీ అన్ని నిందలు నీ మీదకి వస్తాయి, అపవాదాలు వేస్తారు, నిన్ను తక్కువ చేసి మాడతారు. పెద్ద అదేనేంటి చేసేది పరిచర్య, నేను చేయలేనా అంటారు. పెద్ద అదేంటి పెద్ద మధ్య బాగా పరిగెత్తుంది అంటారు. లేనిపోయి మాట్లాడుతుంటారు, లేనిపోయి నిందలు వస్తుంటాయి. అవి భరించాలి దేవుని కోసం. నువ్వు అన్ని వచ్చిన అది తప్పించుకుని వెళ్ళొద్దు. దేవుని కొరకు నింద 100 మీ మీదకి వచ్చినప్పుడల్లా అవి మీరు ధన్యులని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇది యేసయ్యలో చూస్తాం, మనలో గడిది కనపడాలి. నెంబర్ 3, యేసయ్య రత్నవరుడిని పోల్చుకోవడానికి అర్థం, ఎరుపు అని పోల్చుకోవడానికి అర్థం, ఆయన నాజీరు వ్రతము చేయబడిన వాడు. స్తోత్రం చెప్పండి. నేను మరలా చెప్తున్నా, నాజీరు వ్రతము 2 రకాలు. 1 పాత నిబంధన నాజీరు వ్రతం, 2 క్రొత్త నిబంధన నాజీరు వ్రతం. పాత నిబంధన నాజీరు వ్రతంలో ఉన్న వాళ్ళ పేర్లు కొద్ది చెప్తాను. 1 శామ్యూల్ నాజీరు వ్రతం చేసుకున్నాడు, ప్రతిష్ఠ చేసుకున్నాడు. నెంబర్ 2 శాంసోన్ నాజీరు వ్రతంలో ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను నాజీరు వ్రతం చేసుకున్నాడు, కానీ యేసు ప్రభు మాత్రం నాజీరు వ్రతం చేసుకోవాలి. పాత నిబంధన నాజీరు వ్రతం లేదు ఆయనకి. ఎందుకో తెలిసిన, పాత నిబంధనలో నాజీరు వ్రతం ఏం చెప్పాలంటే సంఖ్యాకాండం వినాలి. సంఖ్యాకాండం 6వ అధ్యాయము మీరు చూడగలిగితే 5 నుంచి 8 వచనాల్లో మీరు చూస్తే, నేను చెప్పేస్తాను చూడండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు చదివితే ఏదో నేను చెప్పేస్తాను, మీరు వినండి. ఏంటో తెలుసా? అమ్మ చదవవసరం లేదు, నేను చెప్పేస్తాను వినండి. 1 ద్రాక్షారసం తాగొద్దు, ద్రాక్షారసానికి సంబంధించి ఏది ముట్టొద్దు అన్నాడు. అది నాజీరు ప్రతిష్ట. అలాగే 2వది తల మీద మంగళ కత్తి పడొద్దు, అంటే వెంట్రుకలు పెంచేసేయాలి. 2 తల మీద మంగళ కత్తి పడొద్దు. 3 తల వెంట్రుకలు పూర్తిగా పెంచాలంట. ఎప్పటి వరకు? సంవత్సరం నాళ్ళు అయినా సరే, జీవితాంతమైనా సరే మొక్కుకున్న దాన్ని బట్టి పెంచేయాలంట, చుట్టూ పెరగనివ్వాలంట. 4 అమ్మా శవాన్ని ముట్టుకోకూడదంట. 5
తల్లి కానీ, తండ్రి కానీ, సోదరుడు కానీ, సోదరి కానీ చచ్చిపోతే ఆ శవాన్ని కూడా ముట్టుకోకూడదంట. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ అంతవరకు చెప్పాను. ఇది నాజీరు వ్రతం. మీకు ఆ విషయం చెప్పనా, యేసయ్య పాత నిబంధన నాజీరు వ్రతం చేయబడలేదు. నేనంటాను మనము కూడా ఇది చేయ అవసరం లేదు. జుట్టు పెంచుకొని అవసరం. ఒక రోజున ఒక కుర్రాడు వచ్చాడు ప్రార్థన చేయించుకోవడానికి. ఇంత జుట్టు పెంచేశాడు, గడ్డం పెంచేశాడు. వాళ్ళ భార్య బాలెంత కాదు, సోలెంత, ప్రెగ్నెంట్. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడండి. ఏమయ్యా ఏంటి జుట్టు పెంచావు, ఏంటి గడ్డంత భారీ పెంచావు, పిచ్చోళ్ళలాగుంటే. మొక్కయ్య గారు అన్నాడు. దేనికంటే గుణదల మాత అంట. ఏ మాతమ్మా? సహాయ మాత, గుణదల మాత, సాగర మాత, లూర్దు మాత. తెలుసా మీకు ఇవన్నీ? మొక్క అన్నాడు. ఎందుకు మొక్క అన్నా? ఏదో అయ్యారు అట్లా చేసుకున్నాను, దేవుడు అట్లా చేసుకోకూడదు నానంటే బైబిల్లో ఉందిగా అయ్యారు అన్నాడు. ఎక్కడుందన్న అది ఇది చెప్తున్నాడు. వాళ్ళు మొక్కుకోవచ్చు అంట, జుట్టు పెంచుకోవచ్చు అన్నదంటే అది పాత నిబంధన నాజీరు వ్రతం, ఇజ్రాయేల్ కోసం చెప్పబడింది. క్రొత్త నిబంధన నాజీరు వ్రతం యేసు ప్రభు ఒక్కడే మొట్టమొదటిగా చేసి చూపించాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పాత నిబంధన నాజీరు వ్రతం యేసయ్య చేయలేదు. ఎందుకు చెప్పనా, ద్రాక్షారసాన్ని ముట్టుకున్నాడా లేదా? అసలు ముట్టుకోకూడదు, దానికి సంబంధించింది ఏదో ముట్టుకోకూడదంట. తాగాడా లేదా ద్రాక్షారసం? స్తోత్రం చెప్పండి. మరి నాజీరు ప్రతిష్ఠ ఉన్నట్టేనా? ఇంకో విషయం చెప్పనా, శవాలను ముట్టుకున్నాడా లేదా? కొంతమంది ఉంటారు శవం అంటే భయం, ఎదురొత్తే భయం. కొంతమంది అసలు రాత్రి నిద్ర పట్టదు. కొంతమంది ఉంటారు చర్చిల్లో విశ్వాసులు, ఈ రోజు వరకు జీవితంలో ఈ రోజు వరకు ఒక్క ఏమంటారు దాన్ని, భూస్థాపనకు కూడా వెళ్ళని మహామేధావులు ఉన్నారు. ఇక్కడ ఉంటారా? ఒక్క భూస్థాపన చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి చూసి వస్తా కూడా వెళ్ళరు. కొంత భయం అంట. అరే అంత భయం ఎందుకు? అరే శవాన్ని చూస్తే ఎందుకు భయపడాలి మనం? స్తోత్రం చెప్పండి. కొంతమంది ముట్టుకోరు, ముట్టుకుంటే లేనిపోయి ఎన్నిసార్లు తలంటి స్నానం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. హలో వినాలి. శవాన్ని ముట్టుకున్నాడు యేసయ్య, ముట్టి లేపాడు వాళ్ళని. నేను చెప్తున్నాను, యేసయ్య పాత నిబంధన నాజీరు వ్రతం చేయలేదు కానీ క్రొత్త నిబంధన నాజీరు వ్రతం చేశాడు. ఇది నీలో నాలో ఉండాలి. అదే యేసయ్యను పోలి జీవించటం అంటే, యేసుని పోలి బ్రతకడం అంటే. మనలో 3వ పాయింట్, రత్నవర్ణుడిలో 3వ పాయింట్ నాజీరు ప్రతిష్ట. ఏంటి నాజీరు ప్రతిష్ట? దాన్ని ఆత్మీయంగా తీసుకు. ఇదే వాక్యంలో నుండి ఆత్మీయంగా 2 మాటలు త్వరగా చెప్పేస్తాను. 1, ద్రాక్షారసాన్ని కానీ, ద్రాక్షాకు పుట్టినది ఏది కానీ, దాని తోలు కానీ, దాని కొమ్మ కానీ, దాని చెట్టు కానీ ముట్టుకోవద్దు, అని కాయలు కానీ ముట్టుకోవద్దు అన్నాడు. చూసారా? ద్రాక్ష అనగా ప్రేమ, ద్రాక్ష అనగా చెప్పండి సంతోషం, ద్రాక్ష అనగా చెప్పండి ప్రేమ, సంతోషం. నేను ఎలా చెప్తాను, ఈ లోక సంతోషం, ఈ లోక ప్రేమలను నువ్వు తాకొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు, లోక సంతోషాలకి వెళ్ళొద్దు. మందిరాలు కూడా మానేసి పిక్నిక్లకి వెళ్ళేవాళ్ళు చెప్పండి, ఎగ్జిబిషన్కి వెళ్ళేవాళ్ళు చెప్పండి, ఇంకా బీచ్లకి వెళ్ళేవాళ్ళు చెప్పండి. ప్రతి సాయంకాలం మన చల్లపూట యేసయ్య వచ్చి మాట్లాడుతున్నాడు అంటండి ఆదాములతో. మనోళ్ళు ఈ మధ్య ప్రతి చల్లపూట బీచ్లకి, ప్రతి చల్లపూట పార్కులకి పోతున్నారు. యేసయ్య మాట్లాడే టైంలో, అలా ప్రార్థన చేసే టైంలో ఎక్కడికి పోతున్నారు? టైం వేస్ట్ చేస్తున్నారా? అలో వినాలి. లోక సంతోషం, లోక ప్రేమలు, లోక స్నేహాలకు దూరంగా ఉండడమే నాజీరు ప్రతిష్ట. హల్లెలూయా. నెంబర్ 2 తల మీద ఏం పడకూడదు? మంగలి కత్తి పడకూడదు. మంగలి కత్తి, తలను గొరిగించేటువంటి మంగలి కత్తి నీ మీదకి రాకూడదు, లేదా అది గొరిగించబడిపోతుంది. నేను ఎలా చెప్తాను, మంగలి కత్తి మీద పడొద్దు అంటే దాని అర్థం నెంబర్ 1, నీ మనస్సును చెరిపే దాని నుండి దూరంగా ఉండు. ఇది నాజీరు ప్రతిష్ట. హల్లెలూయా చెప్పండి. నీ మనసును చెరిపే దాని నుండి దూరంగా ఉండడమే నాజీరు ప్రతిష్ట. దాని అర్థం ఏంటంటే మంగళ కత్తి నీ మీదకి రాకుండా చూసుకో. ఎవరా మంగళ కత్తి? సాతానుడే, ఆ దుష్టుడే. బైబిల్ చెప్తుంది మనసును చెరిపేస్తున్నాడంటే ప్రస్తుతం. మంగళ కత్తి మీద పడి కత్తిరించకూడదంట. అంటే ఈ తల కత్తిరించబడటం అంటే మనసును పాడు చేసుకోవటమే, మనసు ఖరాబ్ అయిపోవటమే. ఎలా జరుగుతుంది? 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, అవ్వను మోసపరిచినట్టు మీ మనసులు కూడా చెరపబడి క్రీస్తుతో ఉన్న సరళత నుండి, అంటే నమ్మకత్వం, నిజాయితీ నుండి, ఆ మంచితనం నుండి, ఆ పవిత్రత నుండి మిమ్మల్ని చెడిపేస్తుందేమోనని నాకు భయం వేస్తుంది అన్నాడు పౌలు. చాలామంది మనసులు పాడైపోయాయి. చాలామంది సాతాను మనసును పాడు చేస్తున్నాడు. ఊహలు పాడైపోయినాయి,
ఆలోచనలు పాడైపోయినాయి. ఎవరిని మృంగుదనాన్ని వెతుకుతూ తిరుగుతున్నాడు. మంగలి కత్తి నీ మీద పడకూడదంటే దాని అర్థం మొదటిది, సాతానుడు నీ మనసులు పాడు చేస్తాడు. పాడు చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. యేసయ్య కూడా అన్నాడు, లోకాధికారి వస్తున్నాడు, వాడికి సంబంధించిన నా దగ్గర ఏమీ లేదు. వాడికి లోపడటం కానీ వాడికి చోటు ఇవ్వడం కానీ మనం చేయొద్దు. వాడు నీ మనసును పాడు చేస్తాడు. మీకు ఒక మాట చెప్పనా, మనసు మనకు రాజధాని లాంటిది. రాజధాని, శత్రువు ఎప్పుడైనా సరే దేశంలో యుద్ధం చేయాలంటే ముందు రాజధాని పట్టణాన్ని నాశనం చేస్తాడు. నేను అంటాను, ఎందుకంటే రాజధాని నగరం పోతే పట్టణం అంతా ఓడిపోయినట్టే, దేశం అంతా ఓడిపోయినట్టే. అందుకనే నేను ఇలా చెప్తాను, పాడైన పురం, ప్రాకారాలు లేని పాడైన పురం ఎంతో మనసును అణుచుకోలేని వాడు అంతే. నేను అంటాను, మనసు పాడైతే మనిషి అంతా పాడైనట్టే. అందుకే బైబిల్లో మనసు నడుముకు పోల్చబడింది. ఒక వ్యక్తికి నడుము పాడైతే మనిషి అంతా పాడైనట్టే, నిలబడలేడు. నేను అంటాను, నీ మనసును కాపాడుకోవాలి. ప్రతిరోజు నీ మనసును చెరపడానికి సిద్ధమైపోయాడు సాతానుడు. ఎప్పుడైతే నువ్వు మనసును కాపాడుకుంటూ ఉంటావో నువ్వు ఏ ప్రతిష్టలో ఉన్నావో తెలుసా? నాజీరు ప్రతిష్ట. హల్లెలూయా. ఇంకో అర్థం కూడా చెప్తాను, మంగళ కత్తి నీ మీద పడకూడదంటే యెషయా గ్రంథం 7:20. యెషయా గ్రంథం 7:20. త్వరగా యెషయా గ్రంథం 7:20లో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 7:20, ఆ దినమున అనేది వాస్తవం. ఆ దినమున యెహోవా నది, యూఫ్రటీసు నది అద్దరి నుండి కూలికి వచ్చు మంగలి కత్తి చేతను, అనగా అశ్షూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించడం. చాలండి. ఇక్కడ ఒక మాట చెప్తా వినండి, మంగలి కత్తి మీద పడొద్దు అన్నప్పుడు బైబిల్ చెప్తున్న సందర్భం, మంగలి కత్తి ఎవరికి పోల్చబడిందంటే ఇజ్రాయేలీల శత్రువు అయిన అశ్షూరు రాజు సన్హెరీబుకు పోల్చబడింది. వాడు ఏం చేస్తున్నాడంట చూడండి, 10:27. వాడు చేసే పని ఏంటి చూడండి. ఆ దినమున అదుగో మీ భుజాల మీద నుండి వాడు బరువు తీసివేయబడుతుంది. అంటే ఏం చేశాడు ఆ శత్రువు? భుజాల మీద ఏం పెట్టాడంట? బరువు పెట్టాడంట. అంత ఒత్తిడి, ఎప్పుడు నిద్ర పట్టని పరిస్థితి. ఒక్కొక్కళ్ళు అంటారు, ఏమోనండి చదివి ప్రార్థన కూడా రావట్లేదండి మా అమ్మాయి, చదువు అంట అదో పోస్ట్ అదే గ్రూప్ అంటండి. ఆ గ్రూప్ చదివి తలనొప్పి వచ్చేసి అట్టగే చదివి పడుకుందండి. ప్రార్థన ఏమి లేదు. ఉద్యోగం అంటే 24 గంటలు చేయాలంట. ఆ ఉద్యోగం చేసి ప్రార్థన లేదు, బైబిల్ లేదు, ఏమి లేదు, ప్రార్థన భక్తి లేదండి. అంటే సాతాను ఏం చేస్తున్నాడు? ఉద్యోగం పేరు మీద, చదువు పేరు మీద వర్క్ లోడ్ ఎక్కువ చేసేసి ప్రార్థన లేకుండా, ప్రభువే లేకుండా, ఆరాధన లేకుండా, దేవునితో సంబంధం లేకుండా చేస్తున్నాడు. ఇది సైతాను ట్రిక్కు, సైతాను ఆయుధం. ఈడే మంగళ కత్తి. మంగళ కత్తి నీ మీద పడకూడదు అనేది ప్రతిష్ట అయితే పాత నిబంధన. ఈరోజు మంగళ కత్తి ఏంటంటే సాతాను కుయుక్తులను నువ్వు జయించాలి. అదిగో వాడు నీ మీద భారం మోపుతున్నాడు, నేను బానిసగా చేసుకున్నాడు, ఆ కట్లని తెంపబడాలి. ఏం చేస్తున్నాడంటే వర్క్లోడ్ చేస్తున్నాడు. ప్రార్థన లేకుండా, ప్రభువు లేకుండా, ఆరాధన లేకుండా, చదువు అని, ఉద్యోగం అని, సంపాదన అని ఎలాగ దేవుడికి దూరం చేస్తున్నాడు. ఇది నీవు ఈ కట్లని తెంపేసుకోవాలి. ఎలా సాధ్యమయ్యా తెంచుకోవడం అంటే అక్కడే రాశాడు 27వ వచనంలో, అయితే నీవు బలిసినందున ఆ కాడి వెర్రగొట్టబడును. బలిసినందున అన్న మాటకి కేజేవి వెర్షన్లో, కింగ్ జేమ్స్ వెర్షన్లో అనాయింటింగ్ అని ఉంది. ఎన్ఐవి వెర్షన్లో ఫ్యాట్నెస్ అని ఉంది. అనాయింటింగ్ అంటే అభిషేకం వల్ల ఇది సాధ్యమవుద్ది. చప్పలు కూడా దేవుని స్తుతించండి గట్టిగా. నీ మీద ఉన్న కాడులు, నీ మీద ఉన్న భారాలు, ఆ మంగళకత్తి ఇప్పటికే పడిందేమో, ఆ మంగళకత్తి తొలగిపోవడానికి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారానే సాధ్యమవుతుంది. ఆత్మకు అప్పగించుకుంటే, ఆత్మతో నింపబడితే ఈ కట్లని తెగిపోతాయి. ఇది నిజమైన ప్రతిష్ట అవుతుంది. ఇదే నాజీరు ప్రతిష్ట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దుష్టుని జయించడం, వాడి కుయుక్తులని జయించడం, ఇదే నాజీరు ప్రతిష్ట. తర్వాత అంటున్నాడు, తల వెంట్రుకలు పెంచుకోవటం వాళ్ళకి నాజీరు ప్రతిష్ట అయితే మనకి ప్రతిష్ట ఏంటో తెలుసా? మనకి తల వెంట్రుకలు పెంచుకునే అవసరం మగోళ్ళు. అలో ఇంత విప్పిలు పెంచుకునే అవసరంలా, గడ్డాలంత బారు పెంచుకునే అవసరం లేదు. మరి ఏంటి అంటే తల వెంట్రుకలు స్త్రీకంట ఘనత అంట, అయితే పురుషుడు పెంచుకుంటే అది ఆయనకు అవమానమట. అది కొరింథీ 11:14 చదవవసరం లేదు, 14లో మీరు చెప్తా వినండి. అంటే అవమానపరచబడడానికి, దేవుని కొరకు అవమానమైన పడడానికి సిద్ధపడిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళే నాజీరు ప్రతిష్టతలో ఉన్నారు. హల్లెలూయా.
యేసయ్య నమ్ముకున్నందుకు అవమానపరిచారండి, ఎగతాళి చేశారండి, తక్కువగా మాట్లాడుతున్నారని ఎవరన్నా నిన్ను అంటే కనుక నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు నాజీర ప్రతిష్ఠతలో ఉన్నావు అని అర్థం. హల్లెలూయా చెప్పండి. శవాన్ని ముట్టుకోకూడదు అంటే ఆ రోజు శవాన్ని ముట్టుకోకూడదని చెప్తే ఈరోజు శవాన్ని ముట్టుకోవచ్చు, వెళ్ళిపోయి మనం తాకొచ్చు, ఏం అవసరం లేదు, ఏం ప్రాబ్లం లేదు. మరి ఏంటి ప్రతిష్ఠ అంటే శవానికి పోల్చబడిన పాపాన్ని ముట్టుకోవద్దు, శవానికి పోల్చబడిన తప్పిపోయిన కుమారులు అంటాడు వెనకబడిపోయిన వాళ్ళని తాకొద్దు, సహవాసం చేయొద్దు. ఎందుకంటే వాడు చెడిపోయి నిన్ను కూడా చెడిపేస్తాడు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. హలో, శవం దేనికి పోల్చబడిందంటే నిష్ఫలులకి, అంటే ఫలాలు లేని వాళ్ళకి పోల్చబడింది. వాళ్ళ జోలికి, ఫలించని వారి జోలికి వెళ్ళదు, వారితో సహవాసం చేయొద్దు. ఇంకొక మాట చెప్తాను, తల్లినైనా తండ్రినైనా సోదరునైనా సోదరి అయినా చచ్చిపోతే వాళ్ళ శవాలు కూడా ముట్టుకోవద్దంటే అర్థం ఏంటంటే నీ తల్లైనా సరే, నీ తండ్రి అయినా సరే, మీ అక్క అయినా సరే, మీ చెల్లైనా సరే, మీ తమ్ముడైనా మీ అన్నయ్య అయినా సరే, దేవుని వాక్యానికి విరుద్ధంగా, దేవుని చిత్తానికి విరుద్ధంగా, దేవుని ఆలోచన విరుద్ధంగా నిన్ను తీసుకెళ్తున్నప్పుడు ఒప్పుకోకూడదు. అదే నాజీరు ప్రతిష్ఠ అంటే. లేచి నిలబడి ఒకసారి అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి ఒకసారి. మనలో ధవళ వర్ణుడైన ఆ ప్రభు, రత్న వర్ణుడైన ఆ ప్రభు నాజీరు ప్రతిష్ఠతలోనికి మనం వచ్చేద్దాం. యేసులాంటి జీవితం, యేసులాంటి అనుభవం మనకు రావాలి. యేసయ్య ఎవరయ్యా ఈ పూట అంటే ఆయన ధవళ వర్ణుడు. యేసయ్య ఎవరయ్యా అంటే ఆయన రత్న వర్ణుడు. ధవళ వర్ణుడు అనే మాటలో నుంచి 3 మాటలు చూసాం, రత్న వర్ణుడు అనే మాటలో నుంచి 5 మాటలు చూసాం. యేసులో ఉన్న ఆ ప్రతిష్ఠ జీవితం, ఆ ధవళ వర్ణుడులో ఉన్న అనుభవాలు, ఆ రత్న వర్ణుడులో ఉన్న అనుభవాలు, యేసయ్యా నీలాంటి బ్రతుకు, నీలాంటి జీవితం నాకు కావాలని ఒక్కసారి ప్రార్థన. యేసయ్య నీలాగా బ్రతకాలనుకుంటున్నాను, నువ్వు వస్తే రాకులు ఎత్తబడాలనుకుంటున్నాను. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉందుము, ఆయనను పోలి ఉందుము. దైవజన్ జాన్ పాలయ్య గారు నడిపిస్తున్న అందరూ ప్రార్థనలు ఏకీభవించుదా. ఒక మాట చెప్పనా, నేను ఈ స్థలానికి ఈరోజు వస్తానని నేను తలంచలేదు. నేను ఈరోజు ఏలూరు దగ్గర ఉండాలి. నన్ను మనసారా తమ్ముడు అని పిలిచేవాడు. నేను ఈ స్థలంలో కూర్చొని ఉన్నప్పుడు దైవజనుడు మాట్లాడుతుంటే కళ్ళు మూస్తే ఒక దృశ్యాన్ని ప్రభు జ్ఞాపకం చేశాడు. తమ్ముడితో మాట చెప్పాను, మీరు చూస్తున్న ఈ మందిరం కేవలం గోడలతోనే ఉంది. ప్రక్కన ఒక యాప చెట్టు ఉండేది, అక్కడ కూర్చొని దైవజనుడు నేను కొన్ని నెలలు కన్నీరు కార్చి ప్రార్థన చేశాం. ఈ మినిస్ట్రీ యొక్క పౌండ్ గారైన నాన్నగారు నన్ను మనసారా తమ్ముడు అని పిలిచేవాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఓ సహోదరి ఎవరో కాలు జరుపుకొని వాక్యం వింటుంటే కూర్చుంది. అప్పుడు నాకు ఆగిరిపల్లిలో ఉపవాస ప్రార్థన జరుగుతుంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకోకపోతే అన్న కర్ర తీసుకొని కొట్టేవాడు, అన్న కర్ర తీసుకొని రౌండ్ తిరిగేవాడు. అలాంటి ఒక మంచి పునాది మీకుంది. మనసు కట్టుకోండి, నడుము కట్టుకోండి. మీరు ఏ బండి నుంచి చెక్కబడ్డారో, ఏ గుంట నుండి తీయబడ్డారో అది మర్చిపోవద్దు. దయచేసి నా చేతులు జోడించి మీకు దండం పెడతారు. ఒక మంచి సహవాసం మీకు ఇచ్చాడు. కన్నీటితో దీనికి పునాది వేశాడు, కన్నీటితో పునాది వేశాడు. చేతులు ఎత్తగలరా? దైవజను నిలబెట్టి చక్కగా దేవుడు మాట్లాడాడు. దైవజను హృదయములో ఉన్న ఆ ఉన్నతమైన ప్రత్యక్షత అన్న ఎప్పుడు ఇలాగే చెప్పేవాడు. పరిశుద్ధతను గూర్చి ఆయన సన్నిధిలో ఒక వ్యక్తి ఎలా పవిత్రత కలిగి నిలబడాలో మాట్లాడేవాడు. నా సహోదరి సహోదరుడా, యవనుడా, నీ మనస్సు కట్టగలిగితే, నీ నడుమును కట్టగలిగితే, ఒకవేళ నువ్వు మనస్సును నిలుపుకోలేని స్థితిలో ఉన్నావా, ఈ రాత్రి చేతులెత్తి యేసయ్యా నన్ను క్షమించమని అడుగు. ఇప్పటికే తప్పిపోయి ఉన్నావు, ఇప్పటికే పడిపోయి ఉన్నావు, ఇప్పటికే పతనమైపోయి ఉన్నావు. నీ ప్రియుడి నీ కొరకు ఆయన చేతులు చాపి ఆయన పిలుస్తున్నాడు. ఆయన మనస్సు ఏదో నీకు తెలియాలి. ఆయన నీ కొరకు ఎందుకంత త్యాగం చేశాడు, ఎందుకంత సమర్పణ చేశాడు, ఎందుకని సమస్త మహిమను విడిచి ఆయన మనిషిగా వచ్చాడు. బట్ దానికి కారణం ఏంటంటే నీవు ఆయన వలే మారాలి, ఆయనను పోలి ఉందుము. ఆయన పోలిక ఎవరికిచ్చాడు? ఆయన పోలిక ఎవరికిచ్చాడు? ఆయన స్వరూపం. ఆయన పోలిక నీకిచ్చాడు.
ఆయన స్వరూపం నీకిచ్చాడు. సొగసైనను స్వరూపమైనను లేనివానిగా వ్యసనాక్రాంతునిగా మార్చబడ్డాడు. ఆయనను చూసి మనను అపేక్షించున్నట్లు ఆయన యందు స్వరూపమే లేదు. స్వరూపము లేకుండా మారిపోయాడు దీన్ని స్థాపించిన నాయకుడు. కారణం, ఆయనకు ఒక దర్శనం ఉంది, ఆయనకు ఒక గురి ఉంది, ఆయనకు ఒక తపన. రాత్రి బగళ్ళు కన్నీరు కార్చేవాడు. ఏకాంత ప్రార్థనకి తీసుకెళ్ళేవాడు. అక్కడ కొంతమంది సేవకులు ప్రార్థన చేసేవాడు. యేసయ్య ఎలాగైతే ఏకాంతంగా ప్రార్థన చేశాడో, ఎందుకో తెలుసా? ఆయనకు అప్పగించబడిన ప్రతి ఆత్మ, వారి పిల్లలు తరతరాలు అబ్రహామును బట్టి కనికరించబడినట్లు మీరు కనికరించబడాలి. దేని కొరకు? ఆయనను పోలి మీరు ఉండాలి. ఆయన పోలిక మీలో కనబడాలి. మీ అందరూ ఆయన ఎదుట నిలబెట్టాలి. అందుకే గొప్ప యోధులైన సేవకుల్ని దేవుడు, యోధులైన సేవకులను దేవుడు ఆయన కడుపులో నుండి లేపాడు. గొప్ప అభిషక్తులను దేవుడు నిలబెట్టాడు. నిశ్చీవంగా ఉండకండి. మీ స్వరాలు ఎత్తగలరా? మీ స్వరాలు ఎత్తి యేసయ్యా పిలవండి తల్లి, యేసయ్యా అని పిలు. తమ్ముడు, ప్రియమైన తల్లి, బయట ఉన్న వారులారా చేతులెత్తి పిలవండి. ఇదిగో దైవజనుడు ఉన్న కాలములో ఉన్న పాత విశ్వాసులారా, ప్రియమైన తల్లులారా, కొంతమంది నా మనసులోనికి వస్తున్నారు, కొంతమంది నా హృదయంలోనికి వస్తున్నారు. ఈ స్థలములో కూర్చొని దైవజనుని ముఖ స్వరూపం కనబడుతుంది. ఈ స్థలములో ఆయన కన్నీరు విడిచిన కన్నీరు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దాన్ని మర్చిపోకండి. ఇదిగో నేను క్రీస్తునందు ప్రయాసపడి ఉన్నాను తమ్ముడు, ఇది వ్యర్థము కాదు అని చెప్పేవాడు. అవును, అది వ్యర్థం కాదు. ఎందుకంటే తన స్వయం కొరకో, స్వార్థం కొరకో, తన స్వలాభం కొరకో చేయలేదు. యేసయ్య మనసుతో చేశాడు. ఇది మీ ఆత్మీయ తండ్రి యొక్క తపన. అదే దాహం, అదే తృష్ణ తన పిల్లలకి ఇచ్చాడు. అభిషేకం, అదిగో వారు వృద్ధి పొందినట్లు, వారు అంతకంతకు దావీదును బట్టి అదిగో ఆ ఉన్నతమైన స్థితి. దావీదు చెప్పబడింది, గొర్రెలు కాసుకుంటున్న దావీదుని సింహాసనం వరకు తీసుకెళ్ళాడు. అన్నా, నేను గొర్రెలకు వెళ్ళానన్నా అంటే ఆయన అన్నాడు, ఇదిగో దావీదుని జ్ఞాపకం చేసుకున్నట్లు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదునకు చూపిన కృప చూపబడింది. మీ ఎడల కృప చూపబడింది. చప్పలు కొట్టు. కృప నిన్ను దాటిపోక మునిపే, కృప నిన్ను విడిచిపెట్టక మునిపే ఆ కృప నిన్ను ఆయన వలె మారుస్తుంది. ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపములోనికి మార్చగలిగేది అభిషేకం. రిబాకా షెడిబి ఖరాబాకా తుడా బాబా అపవిత్రమైన ఆలోచన, అపవిత్రమైన తలంపు, అపవిత్రమైన కార్యాలు ప్రతి బిడ్డలో నుంచి దూరం అగును గాక. శపించబడిన ప్రతి కార్యం తొలగిపోవును గాక. ఒక ఉన్నతమైన ప్రతిష్ట, ఒక ఉన్నతమైన సమర్పణ, ఒక గొప్ప వైరాగ్యం, ఆత్మీయ మంట దైవజనుల హృదయములో నుండి మాట్లాడిన ప్రతి మాట ఈ స్థలమందు ఏ కన్నీరు కాచబడి ఉందో ఈ రోజున దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు అదిగో దైవజనుని మనస్సులో ఉన్న ప్రత్యక్షతలు ఈ స్థలమందు విత్తబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితము జీవితమంతా చేయుచు తిరిగి నాడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగి. శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు. చెప్పండి అందరూ, బయట ఉన్న వాళ్ళు ఏక మనసులో పాడుతూ శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నిరిగిన సర్వేశ్వరుని సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వము నిరిగిన సర్వేశ్వరుని హద్దులు లేని పరిశుద్ధునికి. సరి
వారెవరు? ఆయన నీ ప్రియుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. శరీరారెవరు? నా ప్రియుడై యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. శరీరారెవరు? నా ప్రియుడైన యేసయ్యకు. గ్లోరీ. శరీరారెవరు? నా ప్రియుడైన యేసయ్యకు. నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే. నమ్మదగిన వాడే, వాగ్దానము చేసిన దేవుడు నమ్మకస్తుడు. ఇదిగో వాగ్దానము చేయబడిన ఆత్మచేత మిమ్మల్ని బలపరిచేది. ఓ జీసస్. నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే. నా జీవితమంతా చేయొచ్చు తిరిగి నా జీరు వ్రతము, ప్రతి జీవితమంతా చేయొచ్చు నాకై నిలువెల్ల సిలువలో కరిగినడే. శరీరారెవరు? నా ప్రియుడైన యేసయ్యకు. శరీరారెవరు? నా ప్రియుడైన యేసయ్యకు. శరీరారెవరు? నా ప్రియుడైన యేసయ్యకు. శరీరారెవరు? ప్రియుడైన యేసయ్యకు. నా ప్రియుడైన యేసయ్యకు. ఆమేన్, ఆమేన్. నా ప్రియుడైన యేసయ్యకు. ఉజ్జీవంగా చప్పట్లు కొడుతూ దేవుని అభిషేకము చేత నింపబడుతూ. నా ప్రియుడైన యేసయ్యకు. 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించాలి. దేవుని ఆత్మాభిషేకము చేత నింపబడుతూ, ఇదిగో నా చిరువ్రతము చేయబడిన వారిగా, ఇదిగో ఆయన పోలి నడుచుకునే వారిగా, దేవుని కొరకు నిలబడే వారిగా, ఇదిగో తెలుపు చేయబడే వారిగా, పరిశుద్ధతను కాపాడుకునే వారిగా, ప్రార్థన పెంచబడిన వారిగా, వాక్య ధ్యానము పెంచబడిన వారిగా. ఓ రికబలబ శకలబల దరబల శలదరబల సరిహద్దులు లేని పరిశుద్ధుడా, సరిహద్దులు లేని పరిశుద్ధుడా. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. పరిశుద్ధులుగానే ఉండడానికి పిలిచాడు. వృద్ధిని జయించి తిరిగి లేచాడు. నీ కొరకై, నా కొరకై అతి త్వరలో రానయ్యున్నాడు. అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి వేళ మీరు మాతో ఉన్నందుకు వందనాలు. ఈ రాత్రి వేళ దర్శించినందుకు వందనాలు.
వాక్య ప్రసన్నత మా మీద ఉంచినందుకు వందనాలు. నీ వాక్యమును వినిపింపజేసినందుకు వందనాలు. అనేకులు తాకినందుకు వందనాలు. అనేకులు నిలబెట్టినందుకు వందనాలు. అనేకులు సమర్పణలోనికి నడిపిస్తున్నందుకు వందనాలు. నీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రము నాయన, స్తోత్ర. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవ, ఈ వాక్యం అంతటి ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా జీవితాల్లో మీరే ఫలింప చేయండి, కార్యమును మీరు జరిగించమని. మహిమ ఘనత ప్రభావములు నీ నామానికి ఆరోపిస్తూ యేసు అతి దివ్యమైన నామములు అడిగి వేడుకుని పొందుకున్నాము తండ్రి. ఆమేన్.